అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. కిందటి వారం ఏమన్నాడంటే చిచ్ఛాయ అంటే పరమాత్మ యొక్క చైతన్య శక్తి ఒక ఉపాధి మీద పడింది. ఆ ఉపాధి ఏమిటి అంటే నీ బుద్ధి. అసలు బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ మనకు అది కదా కావాలి. పరమాత్మ నీలాగే అనుకుంటే నువ్వు ఒకడివి, పరమాత్మ నీలాగే ఉన్నాడు. నీకున్నవాడికి నీకు బుద్ధి ఉంది కదా, నీకు బుద్ధి ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, మనస్సు ఉంది, నువ్వే అనుకో, నువ్వే పరమాత్మ. ఇప్పుడు నువ్వు నీ బుద్ధిలో ఒక సంకల్పం చేశావు. నేను కాశ్మీరీ డ్రెస్లో వేసుకుంటే నేను ఎట్లా ఉంటాను, ఇది నీ సంకల్పం. ఈ సంకల్పం చేసింది మనస్సు కదా. సౌండ్ ఎక్కువగా ఉందా? ఏం లేదు, చాలా ఎక్కువ ఉంటుంది. అంటే నాకే ఈ సంకల్పం చేసింది మనస్సు కదా. మనస్సు చేస్తోంది అంటే నువ్వు బతికుంటేనే కదా ఈ సంకల్పం చేస్తున్నావు. అంటే ఆల్రెడీ నీ చిచ్ఛాయ నీ బుద్ధిలో పడింది. పడినప్పుడే కదా ఆ వృత్తి వచ్చింది. ఆ వచ్చిన వృత్తే కదా ఇప్పుడు సంకల్పం చేస్తున్న. మనసుతో తాదాత్మ్యం చెంది సంకల్పం చేసింది. సంకల్పం చేయగానే నీ ఆ కాశ్మీరీ డ్రెస్ ఎట్లా ఉంటుందో నీకు తెలిసి ఆ డ్రెస్సులో నిన్న ఒక బొమ్మగా నువ్వు చూసుకున్నావు. ఎక్కడ చూసుకున్నావు అంటే నీ మనోదర్పణంలోనే చూసుకున్నావు. ఇప్పుడు నువ్వు సంకల్పం చేసింది నీవే, నీ బుద్ధి అనేది నీకు ఉండబట్టి అందులో చిచ్ఛాయ పడింది. ఆ శక్తి, చైతన్య శక్తి నీకుంది. నువ్వు ఏ రకంగా ఉంటే బాగుంటుంది అని ఆ రూపాన్ని నీ మీద వేసేసుకొని ఆ బొమ్మను కూడా నువ్వు చూడటం అయిపోయింది. అదొక జన్మ. కాశ్మీరీ అయిపోయింది నీకు. ఇప్పుడు నీకు పంజాబీ అయిపోయింది, నీకు రాజస్థానీ అయిపోయింది, నీకు శ్రీలంకన్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఇట్లాగే ఉన్నావు. నీలో ఎన్ని రకాల బొమ్మలు వచ్చినాయి కదా. ఈ బొమ్మలన్నీ నీలోనే ఉన్నాయి కదా. ఈ బొమ్మలన్నీ నీలో ఎట్లా ఉన్నాయో పరమాత్మ యొక్క ఇమాజినేషన్ లో మనం అందరం అట్లాంటి వాళ్ళం. ఇప్పుడు ఒకడా చాలా ఉందా? ఏక అనేకో అహమస్మి అనుకున్నట్ట పరమాత్మ. మనకు శాస్త్రం ఇంతే చెప్తుందమ్మా, ఇంత విడమరిచి చెప్పదు. ఏక అంటే ఒకడు ఉన్నాడు. ఎవడా ఒకడు? నీ అహంలో పడ్డటువంటి ఆ చిచ్ఛాయ. అది అనేకో అహమస్మి అనుకుంది. నేను అనేకంగా ఉంటే ఎట్లా ఉంటాను? నేనే కోతినైతే ఎట్లా ఉంటాను? నేనే కుక్కనైతే ఎట్లా ఉంటాను? నేనే పందినైతే ఎట్లా ఉంటాను? నేనే చెట్టునైతే ఎట్లా ఉంటాను? నేనే సముద్రం అయితే ఎట్లా ఉంటాను? నేను ఇట్లాగే ఉంటా. నాలో ఇవన్నీ తయారవుతాయి. ఇప్పుడు ఇవన్నీ జన్మలు అంటున్నా. నేను ఒకడిని ఏక అనేకో అహం అస్మి. నేను అనేకం అయిపోయినాను. దానికి శాస్త్రం ఇంకా ఎట్లా చెప్తుందంటే తదేక్షత. దాన్ని చూశాడు. ఎవరిని చూశాడు?
ఆ చిచ్ఛాయ అహం వృత్తి తన చిత్తసాగరంలో ఉన్నటువంటి ఇదం వృత్తుల్ని చూసింది. తదేక్షత సో అకామయత, అది నేను కావాలి అనుకుంది. అదంటే ఏది కావాలనుకుంది? ఆ చిత్తసాగరంలో ఉన్న ఒక కోతి బొమ్మ ఉంది, నీ చిత్తసాగరంలో ఒక కోతి బొమ్మ ఉంది. ఈ అహం వృత్తి నేను ఆ కోతిని కావాలి అనుకుంది. ఇది కారణమైంది. ఈ కారణంగా కార్యరూపం ధరించాలి కదా. ఇప్పుడు నీలో ఒక కోతి బొమ్మ కనపడుతోంది. నీకు నువ్వు కోతివై ఎగురుతున్నావు. ఆ కోతి ఒక జన్మ, ఇంకో పంది ఇంకో జన్మ, ఇంకో రమేష్ ఇంకో జన్మ, ఇంకో బాలాజీ ఇంకో జన్మ. ఇప్పుడు నిజంగా ఇన్ని జన్మలు ఉన్నాయా? ఒక జన్మేనా? ఉన్నవాడు ఒకడే, బట్ ఇంతమంది కనబడుతున్నారు. ఈ ఇంతమంది అయిన తర్వాత వీడేమైనాడు? వీడు ఇటు చుట్టం మానేసి వాడు అటు చుట్టం మొదలు పెట్టాడు. అట్లా అన్ని జన్మలు వచ్చినాయి. వాడు ఎవరిని చూశాడంటే వాడికి ఎదురుగా వాడినే చూశాడు. నువ్వు ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో ఉన్నావు, నీ ఎదురుగా వాడు ఉన్నాడు. వాడు డబుల్ బెడ్రూమ్ కట్టుకున్నాడు. ఇప్పుడు నువ్వు వాడిని చూసి ఆ డబుల్ బెడ్రూమ్ కావాలి. సరే, ఇప్పుడు నువ్వు లోపల చిచ్చాయ ఉంది, అది ఏది కోరితే అది ఇస్తుంది. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది. ఇంకా నువ్వు ఈ త్రిబుల్ బెడ్రూమ్ వాడిని చూసావు, ఇంకో ఆ 5 బెడెడ్ హౌస్ చూసావు. ఇప్పుడు నువ్వేమవుతున్నావు? నువ్వు ఈ సింగిల్ బెడ్రూమ్ వాడిని అనే సంగతి అసలు మర్చిపోయినావు. ఇక్కడికి ఎట్లా వచ్చానో కూడా నీకు గుర్తులేదు. నువ్వు మళ్ళీ 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 జన్మలు పెడుతున్నావు. అట్లా మనం ఇంతమంది జన్మలకు వచ్చాం. ఇదంతా కలిస్తే పరమాత్మలో హిరణ్య గర్భుడిలో ఒకడే. దాన్ని శాస్త్రం మనకు తదేక్షత సో అకామయత బహుశ్యాం అన్నది. నీకు ఎట్లా అర్థమవుతుంది? దాన్ని డీకోడ్ చేయకపోతే ఎవడైనా ఆ పదానికి అర్థం ఏమిటంటే తదేక్షత అంటే అది చూశాడు, సో అకామయత అట్లా కావాలని కోరుకున్నాడు, బహుశ్యాం అట్లా చాలా అయిపోయినాడు. ఇప్పుడు నీకు ఎట్లా అర్థమవుతుంది అంటే శాస్త్రం చదువుకుంటే అది గురువు చెప్పాలి, గురువు కీలకం. అది చూశాడు అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న దానికి శాస్త్రం చెప్పిన దానికి సరిపోతున్నదా లేదా అని మనం ప్రతి క్షణం చూసుకోవాలి. అదే కాకుండా నీ అనుభవాన్ని నువ్వు చూసుకోవాలి. నీ అనుభవం ఏమిటి? అవును, నేను ఒకడిని ఉన్నాను, నేను బతుకుంటేనే సంకల్పం చేస్తున్నాను, నా సంకల్పం చేయాలంటే నా చిత్తసాగరంలో ఉన్నటువంటి బొమ్మలే పనికొస్తున్నాయి. నేను అట్లా కావాలి అనుకున్నప్పుడు నా మనస్సు మీద, నా మనోదర్పణం మీద అట్లాంటి బొమ్మ నాకు కనపడుతోంది. నాకు ఎట్లా కనపడిందో పరమాత్మకి మనం అందరం అట్లాంటి బొమ్మలము. ఇప్పుడు మనకు కనబడింది జన్మ జన్మలకి అలా ఒక జన్మ తర్వాత వస్తూనే ఉంది. పరమాత్మకి ఏంటంటే ఇవన్నీ ఇవన్నీ ఇప్పుడు నీలోనే కదా ఉన్నాయి. ఇప్పుడు నువ్వు అన్నిటినీ ఏకకాలంలో కూడా చూడగలవు. అక్కర్లేదంటే 1 by 1 కూడా చూడగలవు. వద్దంటే నిదానం ఉండగలవు. నువ్వు నిదానం ఉండేది నెక్స్ట్ వస్తుంది. ఇప్పుడు నువ్వు ఎట్లాగో అట్లాగే పరమాత్మను లెక్కేసుకో. ఇప్పుడు నువ్వు ఒకటివే, నువ్వు ఏవి, నువ్వు బి కాగలవు, నువ్వు సి కాగలవు, నువ్వు డి కాగలవు, నువ్వు ఈ కాగలవు. బట్ బిడిసిలు ఏ కాలేవు. ఇప్పుడు ఏ బి అయితే బి ఏ కావాలి మనకు మామూలు లెక్క ప్రకారం. కాలేడు. ఎందుకని? నువ్వు ఎప్పుడూ ఏవే. అట్లా నువ్వు ఎప్పుడూ అహం వృత్తివే. ఇదం వృత్తులు చాలా ఉన్నాయి నీ దగ్గర. ఈ వృత్తులని ఏ వృత్తి కావాలంటే అది నువ్వు తీసుకోగలవు. ఆ BCD 27, 26, 26 ఏగా. ఇప్పుడు ద్వైతులకి అద్వైతులకి ఎక్కడ నీకు తేడా వస్తుందంటే నిజంగా తెలిస్తే 2 ఒకటే అవుతుంది. ద్వైతులు అంటారు జీవాత్మ వేరు, పరమాత్మ వేరు, ఏ వేరు, బి వేరు కదా. అది పడిపోతుంది నాన్న. It will fall down. What do you want? Okay. Yeah. Go ఎందుకు? If you want, you sleep here. Sleep. You want to lie sleep. down? She is bored. You want to lie down? Lie down. I'll come here and sit down. ఇవాళ వస్తుంది. Go. Okay. Go. Is near to Appa? No, lie down. Yeah. You don't touch this one. Okay? Yeah. No, Aparna, close the door. Yeah. I'll close it. Yeah. So, wait.
ఈ ల్యాప్టాప్ పడేస్తుంది జాగ్రత్తతో. ఇప్పుడు చూడు, ద్వైతులు ఏమంటారంటే జీవాత్మ పరమాత్మ అయినాడు కదా, అంటే పరమాత్మ పరమాత్మగా ఉంటే చిచ్చాయ నీకు బుద్ధి ఎందుకు పడ్డది కదా, పడ్డప్పుడు రెండు అయినాయి కదా, ఇది అది కాదు కదా, కాబట్టి రెండు ఉన్నాయి, ఇది అది కావడానికి వీల్లేదు. అంటే జీవుడు ఎప్పుడైనా బ్రహ్మము కావడానికి వీల్లేదు. అది వాళ్ళ లక్షణం. జీవుడు జీవుడే, దేవుడు దేవుడే. దేవుడు అంటే అహం, ఆ అహంకి మూలం ఉన్నవాడు, అహం స్వరూపం. అహం అది ఎట్లనే ఉంది. అద్వైతులు అంటారు అది జీవుడు కాలేదు, అది అది ఎక్కడే ఉంది, దాని రిఫ్లెక్షన్ దాని వల్లే ఉంటే నువ్వు అదే అంటావు. ఎట్లా అంటావు? అది ఇది అయితే, అంటే పాలు పెరుగైనట్లు అయితే పెరుగు తిరిగి పాలు కాదు, పాలు పెరుగైనట్లుగా ఇది పరిణామం కాదు, ఇట్స్ ఓన్లీ వివర్తం. పరిణామం అంటే ఒక వస్తువు ఇంకొక వస్తువుగా మార్పు చెందాలి, ఇది మార్పు చెందలేదు. ఇది ఎప్పుడూ కూడా ఆ మొదటి వస్తువు ఏదైతే ఉందో అది అట్లాగే ఉంది. అది పరిణామమై జీవుడుగా అయితే జీవుడు మళ్ళీ బ్రహ్మము కావడానికి పరిణామం అయితే మారిన తర్వాత తిరిగి మళ్ళీ ఒరిజినల్ స్టేట్ కి రాకూడదు, వస్తే అది మార్పు అనకూడదు. నీకు మారకుండా మారినట్లుగా కనపడేటువంటి దాన్ని నిజంగా మారలేదు ఇన్ ద సెన్స్ అహం స్వరూపం. సూర్యుడు ఎట్లా ఉన్నాడో సూర్యుడు అట్లాగే ఉన్నాడు. సూర్యుడు అద్దంలో పడలే, అద్దం లోపలికి వాడు వెళ్ళలే, అసలు పైగా వెళ్ళలేడు కూడా. అద్దంలో నా బొమ్మ పడింది అంటున్నాం కానీ అద్దం లోపలికి వెళ్ళలేదు. నా బొమ్మ నాకు ఎలా కనపడుతోంది? నా నుంచి బయలుదేరిన తరంగాలు అద్దం వరకు వెళ్ళి ఆ అద్దం ట్రాన్స్పరెంట్ కాదు కాబట్టి అవి పాస్ అయిపోలేక కదా ఇది నా కిరణాలను అబ్జెక్ట్ చేసింది, అవి మళ్ళీ నా మీదకే వచ్చినాయి. రాబట్టి ఏం జరుగుతోంది? నా మొహం ఎంత పెద్దది ఉందో ఇన్ని కిరణాలు వెళ్ళినాయి కదా అద్దం దగ్గరికి, అద్దం దాటిపోలేకపోయినాయి. మళ్ళీ తిరిగి అవి అన్ని కిరణాలు ఇంత దూరము వచ్చేసినాయి. అందుకని నాకు చిన్న అద్దంలో కూడా నా మొహం ఇంతే కనపడుతోంది. అద్దం ఇంతదైతే నా మొహం ఇంత చిన్నగా కనపడాలి కదా, అట్లా కనపడదు. నేను ఎంతున్నానో అంత కనపడుతోంది. అంటే నా మొహం అద్దంలోకి పోలేదు, అద్దంలో రిఫ్లెక్ట్ అయింది, దాని వలే కనపడుతోందే కానీ అది కాదు. అట్లా బ్రహ్మను జీవుడు కాలేదు. జీవుడు అయితే తిరిగి బ్రహ్మము కాకూడదు. శాస్త్రం ఏముంటుంది? బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. జగత్ అని ఇందాక నీ చేత చెప్పబడుతుంది. అంటే ఇదం వృత్తులతో తాదాత్మ్యం చెంది అహం ఎన్నిసార్లు అన్ని రూపాలు ధరించినా నువ్వు మారలేదు. నీ లోపల కోతి కుక్క పిల్లి పంది అన్ని మారినాయి, కానీ నువ్వుగానే ఉన్నావు. నువ్వుగా ఉండకపోతే ఈ కోతిని పిల్లిని కుక్కని చూసేవాడేవాడు. నువ్వు చూస్తున్నావు, ఏకకాలంలో చూడగలవు, డిఫరెంట్ టైమింగ్స్ లో చూడగలవు కదా. ఈ కుక్క మీ నాన్నను మీ తాతను ఊహించుకో, మీ తాత దగ్గర ఈ కుక్క ఉన్నట్టు నువ్వు ఇప్పుడు అనుకోగలవు. మీ తాత ఈ కాలంలో లేడు, 100 years బిఫోర్ ఉంటాడు. అంటే ఇప్పుడు నువ్వు 100 ఏళ్ల వెనక్కి వెళ్ళగలిగావు. నీ మనవడికి ఈ కుక్కని నువ్వు పెంచుకోవడానికి ఇచ్చావు. నీ మనవడు ఇంకా రాలేదు ఈ ప్రపంచంలో, బట్ నీ మనవడికి నువ్వు ఈ కుక్కని ఇవ్వగలవు నీలో. అంటే నువ్వు కాలంలో ముందుకు కూడా పోగలవు. ఎందుకని? నువ్వు మాత్రం మారలేదు కాబట్టి కాలాన్ని నువ్వు వెనక్కి పంపించగలవు, ముందుకు. కాబట్టి త్రికాల బాధ్యుడు నీవు. ఇప్పుడు 3 కాలాలు ఉన్నాయి నీకు. మీ తాతగారి కాలం, నీ కాలం, నీ మనవడి కాలం. 3 కాలాల్లో నువ్వున్నావు. నీకేం ఢోకా రాలే. ఇప్పుడు ఆ కాల గర్భంలో కలిసిపోయేవాడివి కాదు నువ్వు. ఈ తాతగారు కలిసిపోయినారు. ఎందుకు? మా తాత నాలాంటి వాడే కదా. మా తాత ఎందుకు కలిసిపోయినాడు అంటే మీ తాత నీ మీద డిపెండ్ అయి ఉన్నాడు. మీ తాత ఇన్ ద సెన్స్ ఇప్పుడు నీలో తయారైన మీ తాత నీలో ఉన్నాడు, నువ్వు కాదు. అందుకని వాడు ఏ కాలంలోనైనా మారగలడు, నువ్వు ఏ కాలంలోనూ మార్పు చెందవు.
అందుకని నువ్వు విభజించడానికి వీలుగాని అఖండ సచ్చిదానందమూర్తివి. మరి ఎవరిని విభజించాను నేను? నీలో ఉన్న ఇదం వృత్తులను విభజించావు. ఇదం వృత్తులు చాలా ఉన్నాయి కదా. అహం వృత్తి మళ్ళీ ఒకటే, అహం వృత్తి మారటం లేదు, ఇదం వృత్తులు మారుతుంది. ఇప్పుడు జీవుడు బ్రహ్మము జీవుడు కాలేదు, జీవుడు కానివాడు తిరిగి బ్రహ్మము అవక్కర్లేదు. బ్రహ్మ సత్యం, జగత్తు మిథ్య. మిథ్య మీన్స్ దాని మీద డిపెండ్ అయి ఉండేది, ఎప్పుడు కూడా ఒక దాని మీద ఆధారపడి ఉండేదాన్నే నువ్వు మిథ్య అనాలి. సహజత్వం లేనటువంటిది, సహజం దేనికి ఉండదో శాశ్వతత్వం దానికి ఉండదు. అది త్రికారాల్లో మారుతూ ఉంటుంది, నువ్వు మారవు. అట్లా ఉండేటువంటి దాన్ని మిథ్య అనాలి. జీవం ఎవరినైతే జీవుడు అనుకుంటున్నావో నువ్వు, బ్రహ్మైవ, వాడు బ్రహ్మమే, నా పర ఇతరం కాదు. అప్పుడు శాస్త్రవాక్యానికి సరిపోయింది కదా. అందుకని ద్వైతులు అద్వైతులు మాది గొప్ప అని వీళ్ళు కొట్టుకుంటున్నారు, వాళ్ళు కొట్టుకుంటున్నారు అంటే నిజంగా అసలు కొట్టుకోవాల్సిన పని లేదు. వాళ్ళకి ఇంత మాత్రం తెలిసి ఉంటే 13th సెంచరీలో ఒకళ్ళనొకళ్ళు చంపుకుండేవాళ్ళు. పొరపాటుగా ఎప్పుడైనా అన్నంలోకి ఒక రాయి వస్తే, అన్నంలో బియ్యంలో రాళ్ళు ఏరకపోతే ఒక రాయి వస్తుంది, ఇక్కడ రావులే జనరల్ గా. ఆ రాయి నోటి కింద పడి ఇట్లా కొరికితే ఒక వైష్ణవుడు అంటాట, ఒక లింగం గాడు చచ్చాడు అంటాట. అంటే అంత విరోధం. అంటే ఒక రాయి నలిగితే, అంటే ఒక రాయి పగిలిపోతే ఒక శైవ ఉపాసకుడు చచ్చినట్టు వాళ్ళకి లెక్క. లింగం గాడు అంటే అంత విరోధం. పొరపాటుగా కూడా వైష్ణవుడు ఈ రోజు కూడా శివుడి గురించి అసలు చెప్పరు, శివుడి గురించి మాట్లాడితే తప్పు. అసలు శివుడు ఎవరు విష్ణు ఎవరు తెలిస్తే వాళ్ళు ఆ మాట అనరు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు, శివుడి హృదయం విష్ణువుట, విష్ణు హృదయం శివుడుట. అంటే ఇప్పుడు ఏమిటి, నీ లోపల ఇప్పుడు నువ్వు ఒక విష్ణువుని సృష్టించు, విష్ణువు ఉన్నాడు నీ దగ్గర, నువ్వు ఇప్పుడు విష్ణువుని చూడగలవు. ఒక శివుణ్ణి పెట్టు, కైలాసం పెట్టి ఒక శివుణ్ణి పెట్టు, నువ్వు శివుణ్ణి కూడా చూడగలవు. ఆ ఇద్దరు నువ్వు క్రియేటర్వి, వాళ్ళని క్రియేట్ చేసావు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటూ ఉంటే నీకేమన్నా బాగుందా? ఎవడు ఎక్కువ అంటే ఎవడు చెప్తావు? నీకు ఈ సంగతి ఒకసారి చెప్పాను, నీకు స్వప్నంలో ఎక్కడ ఏ యోగంలోనో చెప్పాను. నీ స్వప్నంలో ఇద్దరు రాజులు ఉన్నారు, ఒక రాజు ఓడిపోయినాడు, ఒక రోజు గెలిచాడు. ఓడిపోయిన రాజు నీ దగ్గరికి వచ్చి, నీ కలలో నన్ను ఎందుకు ఓడగొట్టావు, నన్ను ఎందుకు గెలిపించలేదు, ఈసారి నన్ను గెలిపించు అని ఒకవేళ అడిగాడు అనుకో, ఇప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వేం చేయలేవు. నువ్వు ఇప్పుడు ఏమంటావు అంటే, కాదు నా కలలో నీ ప్రారంభం అది, నా కలలో నువ్వు ఓడిపోవాలి, అందుకు నువ్వు ఓడిపోయినావు, వాడు గెలవాలి, వాడు గెలిచాడు, ఈ ప్రారంభాన్ని నిర్ణయించిన వాడిని నేను కాదు కదా, కాబట్టి నాకు సంబంధం లేదంటావు. నీ కళలో నువ్వు తయారు చేసినటువంటి వాళ్ళని నువ్వు పైకి తేవడానికి కానీ అనగదొక్కడానికి కానీ నీకెట్లా శక్తి లేదు, పరమాత్మకు కూడా అట్లా నీ ప్రారంభం మీద కంట్రోల్ లేదు. నువ్వు ఊరికే ఆయన్ని అడుక్కుని ప్రయోజనం లేదు. ఓ దేవుడా నాకు ఇది చెయ్యి, నాకు అది చెయ్యి అని అడుగుతాడు చూడు, నీ ప్రారంభంలో ఉండకపోతే ఆయన చేయలేడు. ఎందుకని నీ కల్లో వాడికి నువ్వు చెయ్యి. ఆయన కూడా ఆయన ఊహలో ఉన్నవాడే కదా వీళ్ళందరూ, మనందరం కూడా ఆయన ఊహలో ఉన్నవాళ్ళమే. ఆయన ఊహలో ఉంటే నువ్వు ఎట్లా ఊహించుకుని నువ్వు కాశ్మీరీవి, పంజాబీవి, శ్రీలంకన్వి అయిపోయినావు, ఆయన కూడా అట్లా మనందరినీ సృష్టించాడు. ఒక డిగ్రీనే నువ్వు 360 డిగ్రీలు వస్తున్నాయి. ఒక చిచ్ఛాయ అంటే ఎంత పెద్ద అంటే పాయింటే ఉండొచ్చు, బట్ ఎన్ని రకాల యాంగిల్స్ లోనైనా అన్ని రకాల జీవరాశులు తయారవచ్చు. అందుకనే 84 లక్షల జీవరాశులు తయారైనాయి. అందులో 4 లక్షలు మానవుంటారు. మీకు కర్మ సన్యాసంలో చెప్తారు.
4 లక్షల మంది, 4 లక్షలు ఇన్ ద సెన్స్ మనుషుల సంఖ్య కాదు, టైప్స్. 4 లక్షల టైప్స్ మనుషులు ఉన్నారు. ఇప్పుడు మనం చూడగానే వీడు ఇండియను, వీడు అమెరికను, వీడు ఆఫ్రికను ఇట్లా కనుక్కుంటున్నాం కదా, వీడు ఫిలిప్పైను, ఎట్లా కనుక్కుంటున్నావు నువ్వు? అటువంటి జాతులు 4 లక్షలు ఉన్నాయట, 4 lakhs. ఇంకా మనం ఎంతమందిని చూడలేదు. అట్లా ఇంతమంది క్రిములు, ఇన్ని కీటకాలు, ఇన్ని సరీసృపాలు, ఇంతమంది జంతువులు, ఇన్ని మృగాలు, ఇన్ని పక్షులు అన్నీ కలిసి 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. 84 కోట్లు అని ఎందుకంటారంటే, కోటి అంటే సమూహం, కలెక్టివ్. అట్లా అన్ని సమూహాలు నీ దగ్గర ఉన్నాయి ఈ ప్రపంచ సృష్టి మొత్తంలో. మొదట్లో ఈ రోజుకి అన్నీ ఉన్నాయి, మారలేదు, తగ్గలేదు, పెరగలేదు, పెరగవు తగ్గవు కూడా. ఎందుకని? 84 లక్షల జీవరాశులు మాత్రమే ఈ పాటలో ఉండాలి. ఈ కుండలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒక స్పాట్ లో నుంచి తయారైన చిచ్చాయ 84 లక్షల మందిని సృష్టించుకుంది. వీళ్ళల్లో ఒకవేళ వాడు ఇంకో జన్మకు పోతూ ఉంటే, క్రిమి నుంచి ఉన్నవాడు కీటకంగా పోవచ్చు, కీటకంగా వాడు జంతువుగా పోవచ్చు. ఒక 50 లక్షల వాళ్ళు జంతువులుగా వెళ్ళారు అనుకుందాం. ఇక్కడ ఈ ఇన్ని లక్షల మంది మనుషుల్ని ఏ యాక్సిడెంటో ఏ సునామీయో వచ్చి చంపేస్తాడు. వాళ్ళందరూ నెక్స్ట్ మళ్ళీ క్రిములుగా పుడతారు. మొత్తం 84 లక్షలే ఉంటాయి. ఏ రోజు పెరగడానికి లేదు, తగ్గడానికి లేదు. సృష్టి ఆదిలో 84 లక్షలే ఉన్నాయి, ఈ రోజు 84 లక్షలు ఉన్నాయి, ఫ్యూచర్ లో కూడా 84 లక్షలే ఉంటాయి. అయితే వాళ్ళు మనుషులుగా ఉంటారా, జంతువులుగా ఉంటారా, పక్షులుగా ఉంటారా, క్రిములుగా ఉంటారా, మొత్తం ప్రాణులు ఇంతమంది ఉంటారు. అంటే వాడు ఒకడు 84 లక్షల మందిని తీశాడు. ఇది నా ప్రకృతి అన్నాడు. నా ప్రకృతి నన్ను వదిలిపెట్టిపోదు అన్నాడు. నీ లోపలే ఉంటుంది నీ ప్రకృతి, నీ లోపలే లయం అవుతుంది. లయం అయినప్పుడు ఎట్లా లయం అవుతుంది, ఎట్లా మళ్ళీ ఓపెన్ అవుతోంది ఈ ప్రకృతి అంటే, నువ్వు ఉన్నావు, నీ దగ్గర అహం వృత్తి ఉంది, నువ్వు ఒప్పుకుంటున్నావు అహం వృత్తి ఉంది అని. ఇదం వృత్తులు కూడా ఉన్నాయి నీ దగ్గర. ఎందుకంటే చాలా మందిని నువ్వు చూసే కొద్దీ ఒక్కొక్క చూసిన దాన్ని ఒక వృత్తి తయారు చేసుకున్నావు నువ్వు. ఇదం వృత్తులు కూడా ఉన్నాయి. అహం వృత్తికి ఇదం వృత్తులతో ఉన్న తాదాత్మ్య సంబంధాన్ని సంసారము అంటాడు. సంసారం అంటే నీ పెళ్ళాం పిల్లలు కాదు. నీకు నిజంగా ఇంతకుముందు నేను ఏం చెప్పాను, నీ భార్యా పిల్లల మీద నీకు వ్యామోహం ఉంది అని చెబుతున్నాను. నిజంగా నీ భార్యా పిల్లల మీద కాదు నీకు వ్యామోహం, నీ లోపల తయారైన నీ భార్య ప్రతిబింబం మీద నీకు వ్యామోహం. దీని మీద కాదు. ఇది కూడా న్యూయార్క్ వెళ్ళిపోయింది. నీ లోపల ఉన్నదే పూలే, అది ఇక్కడే ఉంది. అది ఇక్కడే ఉందని నీకు ఎట్లా తెలుసు అంటే, ఇప్పుడు నువ్వు ఒక తప్పు పని చెయ్యి ఇంట్లో, అది కోపడుతున్నది వెంటనే. ఆ న్యూయార్క్ దగ్గరికి కోపడదు, అది ఎక్కడికో పోయింది, దానికి తెలియదు. ఇప్పుడు నీ దగ్గర ఉన్నది, దాన్ని రహస్యంగా నువ్వు దాచడానికి వీల్లేదు. ఇప్పుడు సంసారం అంటే ఏమిటి అంటే, సంసారం ఈ అహం వృత్తికి ఈ ఇదం వృత్తులన్నిటితో కలిగినటువంటి తాదాత్మ్య సంబంధం. ఈ తాదాత్మ్యం ఎందుకు వచ్చింది? లాస్ట్ వీక్ చెప్పుకున్నాం మనం. ఇనుపగుండుని నిప్పులో పడేస్తే దాని రెండు ఇంకా అది పోవాలన్నా పోవటం లేదు. దీని ఒరిజినల్ గుర్తు దానికి లేదు. ఇప్పుడు గుండు ఎర్రగా ఉంది, గుండుకి ఎర్రదనం ఎక్కడి నుంచి వచ్చింది? అది నిప్పు లక్షణం. గుండు కాలుతున్నది, కాలడం లక్షణము నిప్పు లక్షణమే. మరి గుండు లక్షణాలు కావు. మరి గుండు లక్షణాలు డిసపేర్ అయిపోయినాయి, నిప్పు లక్షణాలు దానికి వచ్చినాయి. పోనీ గుండు లక్షణాలు మొత్తం డిసపేర్ అయిపోయినాయా? ఆ రౌండ్ షేప్ ఉంది, దాని వెయిట్ ఉంది, అంటే రెండు దానివి రెండు దీనివి వచ్చినాయి. అట్లా ఈ అహం వృత్తి పరమాత్మ లక్షణాలు రెండు పెట్టుకుంది, జగత్తు యొక్క లక్షణాలు ఇదో వృత్తుల లక్షణాలు రెండు పెట్టుకుంది. 4 పెట్టుకుని ఈ వృత్తులు దీంతో కలిగినటువంటి తాదాత్మ్య దోషం. తాదాత్మ్యం అంటే ఇది దాని యందు, అది దీని యందు. తన లక్షణాలు జగత్తు యందు ఆరోపించింది, తన లక్షణాలు జగత్తు యందు ఎట్లా ఆరోపించింది? ఇప్పుడు నువ్వు అహం వృత్తి ఉంది నీలో ఒక హేమ బొమ్మ ఉంది, నీ ఇదం వృత్తుల్లో ఒక హేమ ఉంది కదా. ఇప్పుడు ఆ హేమకు నిజంగా ప్రాణం లేదు,
చైతన్యం లేదు. బట్ నీ అహం వృత్తితో అది చైతన్యంతో నిన్ను తిడుతున్నది. నువ్వు ఏదైనా సాంబార్ బారబోసావు, ఇవాళ బారబోసావు అనుకో కాసేపు, ఎందుకు సాంబారు దించేటప్పుడు నువ్వు ఏదైనా బట్ట పట్టుకోనో పట్కారు పట్టుకోవాలని నీకు తెలియదా అని న్యూయార్క్లో ఉన్న హేమ నిన్ను తిట్టదు. ఇప్పుడు నీలో ఉన్న హేమకి చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది? నీ చైతన్య తాదాత్మ్యం. అర్థమైందా నీకు? ఈ తాదాత్మ్యాన్ని అంటే దానికి దీని ఎందు తాదాత్మ్యము అది అది తను లివింగ్ అనుకుంటోంది. అది నిజంగా నాన్ లివింగ్, అది జడము. తన చైతన్యం అనుకుంటోంది. చైతన్యం అనుకుని కదా నిన్ను కోపడుతోంది. అట్లా నీ మనస్సు నిన్ను ఎన్నిసార్లు కోపడింది? మన మనస్సే సినిమాలో చూపిస్తాడు చూడు, ఇక్కడ మనస్సు వచ్చి నుంచి ఉంటుంది, ఇక్కడ బుద్ధి వచ్చి నుంచి ఉంటుంది కదా. అవి రెండు జడములు. నువ్వు ఎందుకు 24 తత్వాలు నేర్చుకున్నప్పుడే నీకు అది తెలిసిపోయింది. ఏమని? ఇవన్నీ జడములు, నేను మాత్రమే చైతన్యాన్ని అని. కానీ ఈ జడములకు ఇప్పుడు చైతన్య శక్తి వచ్చింది, అవి మాట్లాడుతున్నాయి. వాటికి స్వాతంత్ర ప్రతిపత్తి వచ్చింది, అవి నాతో మాట్లాడుతున్నాయి. కాబట్టి వీటికి ఈ స్వాతంత్ర ప్రతిపత్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఇనుపగుండుకు నిప్పు ఎర్రదనము, ఇనుపగుండుకు కాలేతనము ఎలా వచ్చిందో తాదాత్మ్య దోషం వల్ల నా అహం వృత్తికి ఇదం వృత్తులతో తాదాత్మ్యం చెంది ఆ లక్షణాలన్నీ వచ్చినాయి. ఈ రెండిటికి కలిగినటువంటి బంధమే సంసారము. ఆ రెండే నాకు తెలియక నాకు ఈ సంసారం వదిలేయాలి, నేను సన్యాసం పుచ్చుకోవాలి, ఈ సంసారం వదలక్కర్లేదు. నాటకంలో నిన్ను నటించరా నాయనా అని పంపిస్తే నాటకం సహజ నిజం కాదు. నాటకంలో ఉండవన్నీ తీసేస్తే నేను నటించడం మానేస్తాను, ఈ సెట్టింగ్ అంతా ఉండకూడదు అంటే ఆ సెట్టింగ్ అట్లా ఉండని. నువ్వు నేను నటిస్తున్నాను అని గుర్తు పెట్టుకుని నటిస్తే చాలు. ఎందుకంటే నాటకంలో ఆ అమ్మాయి హీరోయిన్, నువ్వు హీరోయిన్. నాటకంలో మాత్రమే నిన్ను వదిలి నేను పోలేను, నన్ను వదిలి నువ్వు పోలేవు అని దాన్ని చేయి పట్టుకుంటే అది నిన్నేం ఆదు. ఎందుకని? అది స్టేజ్ మీద కాబట్టి. సెట్ వచ్చాక నిన్ను వదిలి నేను పోలేనని నేను అప్పుడే 10 మంది ముందర చెప్పా కదా. లేకపోతే 10 మంది ముందర అందరూ కూర్చొని ఉంటే నీకు తాళి కట్టా కదా. ఇక్కడ సెట్ లో నీకు అగ్నిహోత్రం ఉంది, తాళి బొట్టు ఉంది, పురోహితుడు మంత్రం ఉంది, పేరెంట్ వాళ్ళు ఉన్నారు, విట్నెసెస్ అందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఎంత వాడు నిజంగా దానికి తాళి కట్టాడు. నేను తాళి కట్టా కదా, నువ్వు నా భార్య కదా, రమ్మని సెట్ బయట నువ్వు అడిగావు అనుకో, అదేమంటుంది? తంటుంది. ఇందాక నువ్వు చేయి పట్టుకున్నా ఊరుకుంది. ఇప్పుడు చేయి పట్టుకోవడం కాదు, ఒకటి మాట అంటేనే తంటుంది. ఎందుకని? నీకు తెలుసు ఇది నాటకము, ఇది నాటకం వేస్తున్నాను. ఈ అమ్మాయికి నేను భర్తని కాదు, ఇది నాకు భార్య కాదు. నిజంగా భార్య భర్తలు అనుకుని పెళ్లిలో లాగా తాళి కట్టించుకుని ఉంటే, అంటే కట్టించుకున్నప్పుడు ఎట్లా కట్టించుకుంటున్నారు? నటిస్తున్నారు వాళ్ళు. అట్లా జీవుడు నటిస్తున్నాడని నీకు తెలిస్తే కర్మ నిన్ను అంటదు, లేకపోతే కర్మ నిన్ను అంటుతుంది. కర్మ అంటేనే అక్కడ కష్టం ఏమిటి? మళ్ళీ నేను జన్మకు వెళ్ళాల్సి వస్తుంది. ఈ ఇద్దరితో కలిగినటువంటి బంధాన్ని, ఈ తాదాత్మ్యాన్ని వదిలించుకోవడాన్ని నువ్వు సన్యాసం అంటారు. నిజంగా సన్యాసం కాషాయ బట్టలు కట్టుకోవడం సన్యాసం కాదు. నీ ఇదం వృత్తులతో నీ అహం వృత్తికి తాదాత్మ్య దోషం తగిలింది. దాన్ని నువ్వు ఎంత వీలైతే అంత తొందరగా వదలుచుకో. వదలుచుకుంటే నువ్వు అహంగా మిగులుతావు. నిన్న వేషం వేయొద్దని చెప్పటం లేదు. ఎందుకంటే ఒక్క క్షణం కూడా అర్జున నువ్వు పని చేయకుండా నువ్వు కూర్చోడానికి వీల్లేదన్నాడు. గాలి పీల్చడం పని, అన్నం అరిగించుకోవడం పని, రక్తం ప్రసరించుకోవడం పని. ఇవన్నీ తీయకుండా నువ్వు ఎట్లా కూర్చుంటావు? కూర్చోడానికి వీల్లేదు. అందుకని నేను సన్యాసిని అనడానికి నువ్వు వీల్లేదు. నేను నటిస్తున్నాను అని ఈ జీవభావంలో ఇప్పుడు నేను భానుమతి అన్నటువంటి వేషాన్ని నేను వేసుకున్నాను. నేను అసలు అహం స్వరూపాన్ని. ఆ భావన కలిగి ఉండు, నీకు ఈ బాధ పోతుంది అన్నాడు. ఇప్పుడు ఈ అహం వృత్తి పరమాత్మలో నుంచి మనమందరం ఎట్లొచ్చామో మీకు అర్థమైంది. మొట్టమొదటి ఎట్లా వచ్చాను అన్న క్వశ్చన్ ఇప్పుడు ఆన్సర్ వచ్చేసింది. ఇప్పుడు నీలో మొట్టమొదటి మీ తాత వచ్చాడా, నీ మనవడు వచ్చాడా, నీకు కుక్క వచ్చిందా, నీ పిల్లి వచ్చిందా? ఎవరు వచ్చా? అందరూ ఒకసారి వచ్చారు. వీళ్ళందరూ ఇప్పుడు నీ లోపల లైవ్ అయిపోతారు. కావాలంటే బయటకు వస్తారు, లేకపోతే
లోపలికి వెళ్ళిపోతారు. వీళ్ళందరినీ అంటే నీ కంట్రోల్. ఒక పరి జగములు వెలినిడి ఒక పరి లోపలికి కొనుచు ఉభయము తానై. రెండు తానే అయినాడు. గజేంద్రుడు అదే అడిగాడు విష్ణువుని ప్రార్థించేటప్పుడు, ఒక పరి జగములు వెలినిడి, ఒకసారి ఇప్పుడు నీలో నుంచి బయటికి తెచ్చావు జగత్తుని. ఒక పరి లోపలికి కొనుచు, వీళ్ళందరినీ మళ్ళీ లోపలికి పంపించేశావు. ఉభయము తానై, ఈ రెండు నువ్వే అయినావు. సకలార్థ సాక్షి, వీటన్నిటికీ సాక్షివి నువ్వు. అవి అకలంకుని ఆత్మమూలు నర్జిదలంతుని అంటాడు. విష్ణువునో శివునో ప్రార్థించలేడు గజేంద్రుడు. ఆత్మమూలుడు అంటే ఆత్మకు మూలమైన వాడు, వాడిని నేను ప్రార్థిస్తున్నాను అన్నాడు. అర్థమైందా? ఇప్పుడు పరమాత్మలో నుంచి ప్రతి జీవరాశి పరమాత్మలాగే వచ్చాడు. ఎందుకంటే నీలో నుంచి వచ్చినటువంటి వాడు మీ తాత నీలాగే ఉన్నాడు. ఆకారం ఎట్లన్నా ఉండని నీ వంటి వాడి నీ చైతన్యంతోనే పనిచేస్తుంది. నీలో ఉన్నాయేమో దానిలాగే పనిచేస్తుంది. ఈ వీళ్ళందరూ జగత్ అనుకో. పరమాత్మ, ఇప్పుడు నువ్వే పరమాత్మ అనుకో, వీళ్ళంతా నీ జగత్ అనుకో. అట్లా ఒక్కొక్కడు ఇంకా చాలా జన్మలు వస్తాయి. నాలో ఉన్నది నా బుద్ధి యందు నా పరమాత్మ యొక్క చైతన్యం ప్రతిబింబించి నా అహం వృత్తి తయారైంది. ఈ అహం వృత్తి ఏమేం చేస్తుందో చూడు. అహం వృత్తి నీ తల్లి గర్భంలో నువ్వు 6వ నెలలో ఉండగానే నీలో ప్రవేశించింది. అప్పుడు కదా నీ మనస్సుకి దర్పణంగా అద్దంలాగా ప్రతిబింబించేటువంటి శక్తి వచ్చింది. అంతవరకు నీకు ఆ శక్తి లేదు. అప్పటి నుంచే నువ్వు కదలడం మొదలు పెట్టావు. అప్పటి నుంచే నువ్వు భగవంతుడా, ప్రీవియస్ జన్మలో నేను ఇటువంటి కష్టాలు ఎన్నో తప్పుల పనులన్నీ చేశాను, ఈ నిన్నటి దాకా నేను అవన్నీ నరకాలు స్వర్గాలు అనుభవించి వచ్చాను, ఇప్పుడు ఇంకా ఈ తప్పు చేయకూడదు. ఈసారి బయటికి రాగానే, లోపల ఉండగా నాకు ఎవడు బోధించేవాడు లేడు కదా, బయటికి రాగానే పరమాత్మని గురించి నాకు చెప్పే గురువు ఎవడున్నాడో వాడిని వెతుక్కుంటా. ఈ బయటికి రాగానే ఈ సంగతులు నాకు ఎవడన్నా చెప్పాలి, లేకపోతే నాకు తెలియదు. వాడి వల్ల తెలుసుకుని తిరిగి మళ్ళీ ఈ కడుపులోకి పోకుండా నేను చేస్తాను అని అక్కడ ప్రమాణం చేసుకుంటున్నాడు. ఆ 3 నెలల కాలము తల్లి గర్భంలో 6వ నెలలో వీడు ప్రవేశించినప్పటి నుంచి వీడు బయటికి వచ్చేదాకా వీడికి ఇదే పని. నువ్వు వెళ్ళి మెడికల్ కాలేజీకి వెళ్ళి ఆ 7th మంత్ 6th మంత్ అట్లా అబార్షన్లు అయిన ఆ బేబీలు ఉంటారు, వాళ్ళని చూసి రమ్మన్నారు మా గురువు గారు మమ్మల్ని. వాళ్ళందరూ కూడా, ఈవెన్ ముస్లిం కడుపులో ఉన్న బిడ్డ కూడా ఇట్లా వంగి ఇట్లా దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఓ దేవుడా నన్ను బయటికి పంపించు. ఇట్లా దండం పెట్టుకోవడానికి కూడా అర్థం ఏమిటంటే, నా జ్ఞానేంద్రియాలు 5, నా కర్మేంద్రియాలు 5. 10 ఇంద్రియాలు. 10 ఇంద్రియాలతో కూడా నేను కర్మ చేస్తున్నా. నాలో ఉన్నటువంటి మనస్సు ఈ అన్నీ కలిసి నీకు సరెండర్ చేసేసాను. నా ఇంద్రియాలన్నీ నీకు సరెండర్ చేసేసా. ఇంకా నాకు సంబంధం లేదు. నువ్వు నన్ను ఏం చేస్తావో వచ్చి. అంత సరెండర్ చేసినటువంటి అహం వృత్తి తల్లి కడుపులో నుంచి బయటికి రాగానే ఫస్ట్ బ్రీత్ తీసుకుంది. మర్చిపోయింది, ఈ సంగతే మర్చిపోయింది. తల్లి గర్భంలో నుంచి నీకు బయటికి రావడం ఎంత కష్టం అన్నాడంటే, ఒక చిన్న టనల్ చూపించి నీకు, ఈ టనల్లో నుంచి నిన్ను పాకి పొమ్మన్నాను నేను. ఇప్పుడు టనల్లో నుంచి నువ్వు మొత్తం నీ ఇష్టం వచ్చినట్టు నేను నుంచో నడుస్తానంటే నడవలేవు. నువ్వు వంగాలి, నువ్వు ముందుకు ఫోర్స్గా నడవాలి కదా. ఈ టనల్లో నీ శరీరం అంతా ముడుచుకోవాలి, నువ్వు బయటికి రావాలి. ఎంత కష్టం, నీకు ఊపిరి ఆడదు, నీ ఫోర్స్ పనిచేయటం లేదు. నువ్వు వెనక నుంచి గాలి మాత్రమే నెడుతున్నది. నువ్వే ఎంత బరువు ఉన్నావు, కానీ ఎంత లేదన్నా బిడ్డ 6 పౌండ్లకు తక్కువ ఉండడు కదా, 6 to 7 pounds ఉంటాడు. ఎయిర్ ఎంత నెట్టినా నిన్ను ఎంత నెడుతుంది? ఒక్కొక్క ఇంచు కూడా కాదు కదా, ఇంకా సెంటీమీటర్ అంత నువ్వు నడుచుకుని హోమ్ నువ్వు తయారు చేసుకుని. ఎందుకంటే గురుదేవులు మాకు చెప్పేవాళ్ళు, ఆ చిన్న పాము ఉంటుంది కదా, ఇంత కన్నం ఉంటుంది, ఎక్కడో కన్నము, ఎవరన్నా తరుముకొని వస్తున్నారు, ఇప్పుడు ఆ కన్నంలోకి దూరాలి. చాలా కష్టపడి తల దూర్చుకుంటుంది.
ఆ తల దూరిన తర్వాత మొత్తం బాడీ వెళ్ళిపోతుంది నిమిషాల మీద. అట్లా నీ తల రావడానికి తల్లి గర్భంలో నుంచి నువ్వు ఎంత కష్టపడుతున్నావు. అంత కష్టపడేటప్పుడు భగవంతుడా మళ్ళీ నన్ను మాతృగర్భంలో పడేయబాకు అని అడుక్కుంటూ వాడు వస్తాడు. ఇంతవరకే వచ్చేటప్పటికి వాడు ఫస్ట్ బ్రేక్ తీసేసుకున్నాడు. ఇంకా కంప్లీట్ బాడీ రాలే, వాడు పీల్చేశాడు. పీల్చగానే వాడికి పుట్టింది, మర్చిపోయినాడు. ఆ చిన్న బిడ్డగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తుంది వాడికి. అరే రే నేను ఇంత కష్టపడి వచ్చాను, ఇక్కడికి వచ్చి వెతుక్కోవాలి. పరీక్షిత్ అంటే అర్థం ఏమిటి నీకు? కడుపులో ఉండగా పరీక్షిత్తు ఉత్తర గర్భంలో ఉండగా అశ్వత్థామ వాడిని చంపడానికి కోసమని పంపించాడు. ఆ బ్రహ్మాస్త్రం బ్రహ్మశిరో నామక అస్త్రాన్ని పంపించాడు. దాని నుంచి రక్షించుకోవడానికి కృష్ణుడు వీడికి సుదర్శన చక్రాన్ని పంపించాడు. ఈ సుదర్శన చక్రం ఆ తల్లి గర్భంలో ఉన్న వీడిని చంపడానికి బ్రహ్మశిరో నామక అస్త్రం రాగానే ఇది ఇక్కడ అడ్డం వస్తుంది. ఈ బిడ్డ ఇక్కడ ఉంటాడు. మళ్ళీ ఇది ఇటు నుంచి వస్తుంది, వీడి ఇక్కడ అడ్డం ఉంటాడు. ఇట్లా ఈ అడ్డం ఉండి ఈ సుదర్శన చక్రం వీడిని కాపాడింది. వీడు బయటికి వచ్చినప్పటి నుంచి నన్నప్పుడు కాపాడిన ఆ సుదర్శన చక్రం ఇప్పుడు కనపడదే అని దానికోసం పరీక్షించుకుంటున్నట్ట వాడు. హీఈస్ ఎగ్జామినింగ్, హీఈస్ సెర్చింగ్ ఫర్ దట్ సుదర్శన చక్రం. అందుకని వాడి పేరు పరీక్షిత్ అని పెట్టారు. వాడు అలా వెతుక్కుంటున్నట్ట. పరీక్షిత్ మహారాజు కాబట్టి వెతుక్కున్నాడు. అంటే ఆ వాడి జన్మ సంస్కారం ఎంత గొప్పదో, పుట్టిన తర్వాత మరి భాగవతాన్ని వినాల్సిన అదృష్టం వాడికి ఉంది కదా. వాడు భాగవతం వినడానికి కూడా సుఖయోగిని నారదులు పంపించాడు. ఆయన జడ సమాధిలో కూర్చుని ఉన్నాడు. నాకెందుకు ఈ ప్రపంచానికి ఈ వేదాంతం ఇవన్నీ చెప్పడం, నాకు అక్కలు ఎవరన్నా అడిగితే చెబుదాం పో అని ఆయన కూర్చొని ఉన్నాడు. సమాధిలో ఉన్నట్ట శుకుడు. పరీక్షిత్తు 7 రోజుల లోపల చచ్చిపోతాడు అన్నారు. వీడికి చెప్తే వాడు ఎవడు కావాలి? 7 రోజుల లోపల వీడికి పరమాత్మ తత్వాన్ని బోధించాలి, వీడికి ముక్తి కావాలి. ఎవడు బోధిస్తాడు? శుకుడు తప్ప ఇంకెవడు బోధించేవాడు ఎవడున్నాడు? అప్పుడు నారదుడు వెళ్ళి శుకుడికి చెప్తాడు, అక్కడ నీ కోసం ఒకడు వెయిట్ చేస్తున్నాడయ్యా, వాడికి వెళ్ళి నువ్వు చెప్పు అని. ఆ సమాధిలో ఉన్నవాడు లేచొచ్చాడు వీడికి చెప్పడం కోసం. చెప్పి వీడికి 7 రోజుల్లో వేదాంతం బోధ చేశాడు పరీక్ష మహారాజు. అట్లా పరీక్షించుకుంటూ ఉండాలంటే వీడి శటవాయువు పీల్చేశాడు. వీడు మర్చిపోయినాడు. వీడికి ఇంకా పరమాత్మ తత్వం తెలియదు, వీడికి గుర్తు కూడా రాదు. ఏదో లౌకికమైనటువంటి వాంఛల్లో వాడు పడిపోయినాడు. వాడి అహంవృత్తి ఉంది. ఆ అహంవృత్తి ఇప్పుడు నిద్రాణమై ఉంది. నిద్రాణమై ఉంది అంటే అది ఇప్పుడు పువ్వు వికసిస్తే మల్లె పువ్వులో వాసన వస్తుంది. మల్లె పువ్వు వికసించకుండా ఉన్నప్పుడు మల్లె వాసన రాదు కదా, బట్ వాసన అందులోనే ఉంది కదా. ఆ స్థితిలో ఉన్నాడు ఆ పుట్టిన బిడ్డ. మనం పుట్టినప్పుడు అప్పుడప్పుడు కొంచెం వాడికి ప్రీవియస్ స్మృతులు వస్తాయిట. అది వచ్చినప్పుడు ఆహా నేను పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడానికే మానవ జన్మకు వచ్చానని నవ్వుకుంటాట. మనమేమో ఏదో వాడికి గుర్తుకొచ్చి నవ్వుకుంటున్నాడు. వాడికి ఏం తెలియదు. అయ్యయ్యో మళ్ళీ ఈ దేహంలో పడిపోయినానే అని ఏడుస్తాట. తిరిగి మాతృగర్భంలో చేరతానేమోనన్న భయం నీకుంటే నువ్వు వేదాంతం వింటావుంటాడు. పర్వాలేదు మళ్ళీ పుడితే ఏమి, ఎందుకంటే ఆ పుట్టింది చాలా కష్టం. మళ్ళీ తల్లి కడుపులోకి వెళ్ళాలి అని నువ్వు అనుకోవాకు. ఒకసారి తల్లి కడుపులో నుంచి బయటకు వచ్చిన వాడు తల్లి ఏం చేస్తుందిట అంటే తను పెంచి ఇంకొక అమ్మకు అప్పగిస్తుంది. తన అమ్మ ఒక అమ్మకు అప్పగిచ్చేస్తుంది. ఒక అమ్మకు అప్పగిస్తుందంటే ఎవరికో పెళ్లి చేస్తుంది. నీకు నీ బాధ్యత అంతా ఇక్కడి నుంచి దాన్నేం చెబుతుంది. అది వాడిని పీల్చి పిప్పి చేసి మృత్యువుకు అప్పగిస్తుంది. ప్రయోజనం ఏముంది? అందుకని ఈ తల్లే నీకు అసలు తల్లి కాదు. ఎందుకని నిన్ను ఇంకొక దానికి ఎవరికి అప్పగించింది? నిన్ను పీల్చుకుని పిప్పి చేసేదానికి అప్పగించింది. నిజంగా తల్లి అయితే ఇది ఎవరికి తల్లి? నిన్ను పరమాత్మకు అప్పచెప్పాలి. అది భార్య కాదన్నాడు. ఎందుకని భార్య కాదు? నీ దగ్గర నుండంతా గుంచేసుకొని కదా, అది తిరిగి నేను మృత్యువుకు అప్పగించింది.
ఇంకా మృత్యువే మంచిది అంటున్నాడు. ఎందుకు అంటే అది కబళించినా తిరిగి మళ్ళీ నిన్ను ఇక తల్లి గర్భంలో పడేస్తాం. కానీ ఈ సైకిల్లో నువ్వు ఎన్నిసార్లు తిరిగినా నీకు ఇంకా నిష్కృతి లేదు. నీకు బయటపడ్డం అనేది రాదు. ఇక నీకు 45 minutes అయిపోయింది. మళ్ళీ మనం మర్చిపోతాం. అది మళ్ళీ పెట్టు ఏం పోయింది. మళ్ళీ మనం మర్చిపోతే కష్టం. బాగా జాగ్రత్త ఏమో, లేకపోతే మనం చేసుకోలేకపోతే మనకు అవమానం కూడా. ఏమని లేకపోతే మీరు చేసుకోలేరు. ఇప్పుడు ఆ పుట్టిన బిడ్డలో నిద్రాణమై ఉంది. ఏది? అహంవృత్తి ఉంది. అహంవృత్తి లేదు అయితే వాడు తల్లి కడుపులో నుంచి బయటికే రాడు. బయటికి వచ్చాడు కదా, అంటే వాడికి ప్రాణం ఉంది. అహంవృత్తి ప్రాణంతో తాదాత్మ్యం చెందినప్పుడు వాడికి ప్రాణం ఉంది అంటున్నాం. ఈ అహంవృత్తికి నీకు పడేటప్పుడే చిచ్ఛాయ పడింది కదా, చిచ్ఛాయ పడినప్పుడే తాదాత్మ్యం చెందింది. దానికి 3 గుణాలు ఉన్నాయని చెప్పాను. ఒకటి ఏమిటి? సహజం, ఒకటి కర్మజం, ఒకటి భ్రాంతిజం. సహజం, కర్మజం, భ్రాంతిజం అని 3 ఉన్నాయి దానికి. సహజం ఏమిటి అంటే పరమాత్మ యొక్క చైతన్యం ఉన్నది యాజ్ ఇట్ ఈస్ పడింది అహంవృత్తి దీని మీద, ఈ అర్థం మీద. కాబట్టి ఈ అర్థంతో దానికి ఉన్నటువంటిది సహజం. అది మార్చడానికి నీకు చేత కాదు. ఇప్పుడు అహంవృత్తి ఏర్పడింది. అహంవృత్తి అహం స్వరూపం యొక్క చిచ్ఛాయ, దాని ప్రతిబింబం. కాబట్టి ఇది సహజం. సహజం బుద్ధితో తాదాత్మ్యం పొందినటువంటి చిచ్ఛాయకి సహజంగానే ఆ పరమాత్మ యొక్క శక్తి అర్థమే ఉంది. దాంట్లో మళ్ళీ ఈ బుద్ధి యొక్క తాదాత్మ్యం, తన తాదాత్మ్యం, తనది బుద్ధిది కలిసి ఉన్నది ఇక్కడ. ఇది సహజం. ఇంకొకటి కర్మజం. కర్మజం ఏమిటి? ఈ వృత్తులన్నిటితో చేరింది. తన దగ్గర ఇదం వృత్తులు ఎన్నో ఉన్నాయి. తన చిత్త సాగరంలో దీని కిందే ఉంది, ఎక్కడికో లేదు. ఇదం వృత్తులు ఎన్నో చేరినాయి. వీటితో ఉన్నది కర్మజం. కర్మజంగానే ఇప్పుడు అహంవృత్తి, నీలో ఉన్న అహంవృత్తిని ఇప్పుడు నేను చూపిస్తా చూడు. నీలో ఉన్న అహంవృత్తి కర్మజమైంది. అంటే సహజ వృత్తి కాక కర్మజం వృత్తి. ఇప్పుడు నువ్వు ఆలోచించుకో. నిన్ను ఎవరు నువ్వు అని నేను అడిగాను అనుకో, వెంటనే నేను అంటాడు నేను రమేష్ని. ఇప్పుడు రమేష్ అన్నవాడు ఎవడు అసలు? వీళ్ళ తల్లిదండ్రులు ఈ వస్తువుకి మనకి ఇది గ్లాసు, ఇది స్పూను, నీళ్లు తాగడానికి ఉపయోగపడేది గ్లాస్, తినడానికి ఉపయోగపడేది స్పూన్, అట్లా ఫ్రూట్ ఇట్లా గుచ్చుకొని తినడానికి అది ఫోర్క్. వాటికి పేర్లు పెట్టారు. అట్లా ఈ నామరూపాలు గుర్తు కోసం నీకు ఒక పేరు పెట్టారు. అహంవృత్తి ఇప్పుడు నేను రమేష్ అంటోంది. అహంవృత్తికి ఏం పేరు? ప్రీవియస్ జన్మలో, అంటే ఆ జన్మలో దానికి ఏం పేరో దానికి గుర్తులేదు. అంటే ఆ నాటకంలో ఏం పాత్ర వేశానో నాకు గుర్తులేదు. ఈ నాటకంలో వేసిన పాత్రను గురించి నువ్వు చెబుతున్నావు. ఇప్పుడు అహంవృత్తి నీ పాత్రతో తాదాత్మ్యం చెందింది. అందుకని రమేష్ ఎవరు అనేది నేనే అంటోంది. అహంవృత్తి రమేష్ కాదు అంటోంది కదా. అది దాంతోనే కదా కర్మజం అన్నాడు. కర్మజం అంటే ఇప్పుడు నీ నామరూపాలతో తాదాత్మ్యం అంటున్నాను. ఇది కాదు. నువ్వు అమ్మాయివే అబ్బాయివే అని అడిగాను నేను. నువ్వు తలుపు అవతలు ఉన్నావు, నేను యువతలు ఉన్నావు, నువ్వెవరో నాకు తెలియదు, నువ్వెవరు అని అడిగాను. నేను పురుషుడిని అంటోంది. అహంవృత్తి పురుషుడా? పురుషుడు ఎవడు? ఈ శరీరానికి పురుషుడని లక్షణం ఉంది కదా. అబ్బాయి పుట్టాడా అమ్మాయి పుట్టాడా అని శరీరాన్ని చూసి చెప్తున్నారు వాళ్ళు. కడుపులో ఉండగానే చూసి స్కాన్ చేసి చెప్తున్నది నీ బాడీని చూసి. అహంవృత్తి ఇప్పుడు మాట్లాడుతోంది. అహంవృత్తి పురుషుడా? అది స్త్రీలో కూడా అహంవృత్తి అట్టనే ఉంది కదా. ఇప్పుడు స్త్రీ శరీరంతో తాదాత్మ్యం చెంది నేను స్త్రీని అంటోంది, నేను పురుషుణ్ణి అంటోంది, నేను బ్రాహ్మణుణ్ణి అంటోంది. ఇప్పుడు చూడు ఎవడు ఎంతమందితో తాదాత్మ్యం చెందుతోందో అది ఆలోచించి. అది స్వరూపం. అహం స్వరూపంతో తాదాత్మ్యం చెందాలి. బుద్ధితో తాదాత్మ్యం చెందిందంటే బుద్ధిలో పడ్డది కాబట్టి సహజం, దాన్ని ఎవరు మనం మార్చలేము. బట్ ఇప్పుడు ఏం చేస్తోంది? నేను బ్రాహ్మణుణ్ణి అని, నేను వైశ్యుణ్ణి అని, నేను శూద్రుణ్ణి అని, నేను క్షత్రియుణ్ణి అని. నువ్వు ఎట్లా అంటున్నావు ఈ మాట?
అహం వృత్తి నిజంగా బ్రాహ్మణుడైందా, క్షత్రియుడైందా, శూద్రుడైందా, మరి వైశ్యుడైందా? అది కాలేదు. మరి ఎవరు వైశ్యుడు, ఎవరు శూద్రుడు? ఈ శరీరం బ్రాహ్మణుల ఇంట్లో పుట్టింది. ఇదే శరీరాన్ని నువ్వు పుట్టగానే మీ తల్లిదండ్రులకి మరి మోసం చేసో, లేకపోతే నువ్వు ట్విన్స్ పుడితే నిన్ను ఒకరిని తీసుకెళ్లి ఇంకెవరు ఏ క్రిస్టియన్ వాళ్ళకో ఇచ్చారు అనుకో కాసేపు. ఇప్పుడు నువ్వెవరు అంటే నువ్వు బ్రాహ్మణుడు అంటావా, నువ్వు క్రిస్టియన్ వాడిని అంటావా? క్రిస్టియన్ వాడు అంటున్నావు. మరి ఎందుకని నువ్వు దేంతో తాదాత్మ్యం చెందావు? ఆ పరిసరాలతో తాదాత్మ్యం చెందావు. నువ్వు బ్రాహ్మణుడు అని చెప్తున్నావు అంటే బ్రాహ్మణ తల్లిదండ్రులు నిన్ను పెంచారు. తల్లి నమ్మకం, తల్లి సత్యం. ఎందుకంటే తల్లి నేను ఇది నా తల్లి కాదు అంటానికి వీల్లేదు. తండ్రి కేవలం నమ్మకం. తల్లి చెప్పింది కాబట్టి నువ్వు తండ్రిని నమ్ముతున్నావు. వీడు మీ నాన్న అని నీకు అమ్మ బాబు చెప్పింది. నిజంగా నా నాన్న ఎవడో నాకు తెలియదు. మనందరికీ నాన్న ఒకడు మనకు తెలుసు. వాడిని కాదంటానికి వీల్లేదు. ఏ అమ్మ చెప్పక్కర్లేదు వాడి గురించి. కానీ ఈ తండ్రి గురించి, ఈ నాటకంలో తండ్రి పాత్ర వేసిన వాడి గురించి నీకు అమ్మ చెప్పింది. అమ్మ ఎందుకు సత్యం అంటున్నాడంటే అమ్మ కడుపులో నుంచే నువ్వు రావాలి. ఎట్లయినా అమ్మ లేకపోతే నువ్వు రాలేవు. అమ్మ బ్రాహ్మణుడైతే నేను బ్రాహ్మణుడు అంటున్నావు, అమ్మ క్షత్రియుడైతే నేను క్షత్రియుడు అంటున్నావు, అమ్మ శూద్రుడైతే నేను శూద్రుడు అంటున్నావు. అంటే ఈ అహము వాళ్ళతో తాదాత్మ్యం. కర్మజం అంటానికి నీకు చెప్తున్నా. నేను పొడుగ్గా ఉన్నాను అంటుంది. పొడుగ్గా ఉన్నది నీ శరీరం. నేను తెల్లగా ఉన్నాను అంటుంది. నేను నల్లగా ఉన్నాను అంటుంది. నేను బుద్ధిమంతుణ్ణి అంటుంది. నేను మణిమాల వాణ్ణి అంటుంది. నేను తెలివిగల వాణ్ణి అంటుంది. నేను ధనవంతుణ్ణి అంటుంది. ఎంతమందితో తాదాత్మ్యం చెందుతుందో చూడు. ఒక్కొక్కళ్ళతో తాదాత్మ్యం చెందినప్పుడు ఒక కర్మ తెచ్చుకుంటున్నది. అది ఎట్లా తెచ్చుకుంటోంది? నేను బ్రాహ్మణుణ్ణి అని అనగానే నీ లోపల నేను బ్రహ్మక్షత్రియ వైశ్య శూద్రాలు కదా మనం చదువుకుంటున్నాం. కాబట్టి బ్రాహ్మణుడు అనేవాడు అగ్రజాతి వాడు. వీళ్ళందరూ నాకంటే తక్కువ వాళ్ళు, నేను మాత్రం జాతి అహంకారం వచ్చేసింది నీకు. అహం వృత్తి జాతి అహంకారంతో తాదాత్మ్యం చెందింది. మనం పైకనము, లోపల చూడు మనకి ఎంత తెలుస్తుందో. మేము బ్రాహ్మిన్స్ అండి అంటున్నప్పుడు ఒకసారి నువ్వు ఆలోచించుకోమంటాడు. ఈ మాట మాట్లాడుతున్నది ఎవరు? అందుకే వివిక్త సేవి లఘ్వాసి అంటాడు. వివిక్త సేవి అర్జున, నువ్వు ఒంటరిగా ఉంటేనే నువ్వు ఇవన్నీ ఆలోచించగలవు. వివిక్త సేవి అంటే ఏకాంత స్థలంలో ఉండు. నువ్వు 10 మందిలో కూర్చుంటే నీకు ఇవన్నీ రావు అన్నాడు. ఈ చిన్న మాట కోసం ఎంత చెప్తున్నాడో చూడు పరమాత్మ. నువ్వు కల్టివేట్ చేసుకోవాల్సినవి ఇవి. ఏమేమిటి? 52వ శ్లోకం చూడు. దీని గురించి ఇంకా చెప్పాలి, చెబుతాను. వివిక్త సేవి లఘ్వాసి యత వాక్కాయ మానస ధ్యానయోగ పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రిత. వివిక్త సేవి నాయన ఒంటరిగా ఉండు. 10 మందితో కూర్చుంటే నీకు ఆలోచన రాదు. నువ్వు ఒక్కడివి కూర్చుని ఇవి ఆలోచించు. ఎవడు బ్రాహ్మణుడు, ఎవడు క్షత్రియుడు? అహం వృత్తి. ఇప్పుడు ఈ మాట మాట్లాడుతున్నప్పుడు అహం వృత్తి దేనితో తాదాత్మ్యం చెందింది? తాదాత్మ్యం చెంది అది నేను అనుకుంటోంది. లఘ్వాసి, తక్కువ ఆహారం తీసుకో, చాలా ఆహారం తీసుకోవాకు. చాలా తింటే నిద్రపోతావు. తక్కువ తిన్నావా నీకు పొట్ట మీద ధ్యాస ఉంటుంది. అందుకని లఘ్వాసి, కొంచెం తిను. ఉపవాసాలు ఉండమని చెప్పలేదు ఎక్కడ పరమాత్మ గీతను. లఘ్వాసి అన్నాడు, తక్కువ ఆహారం తీసుకోమన్నాడు. యత వాక్కాయ మానస, నాయన నీ శరీరాన్ని, నీ మనస్సును, నీ వాక్కును మూడింటిని సంఖ్యలు పెట్టి లాగు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడవాకు, నీ ఇష్టం వచ్చినట్టు నీ శరీరాన్ని తిప్పవాకు. వాక్కు, కాయము, మనస్సు. నీ మనస్సుని ఇష్టం వచ్చిన వాటి మీదకి పోనీవా. నియమించు వాటిని. ఎందుకు నియమించాలి అంటే కారులో యాక్సిలరేటర్ ఎంత అవసరమో క్లచ్ బ్రేక్ కూడా అంత అవసరం. నీకు బ్రేక్ లేకుండా యాక్సిలరేటర్ నొక్కుతున్నాను అనుకో, ఏమైపోతుంది? కారు నీ కంట్రోల్ తప్పుతుంది. నీ మనస్సుకి సహజంగానే దాని ఇష్టం వచ్చినట్టు పోయే గుణం ఉంది. ఎందుకంటే మనస్సు పనే అది. దేని మీదకి పోతుంది?
విషయం ఎప్పుడూ బయటికే పోతుంది కదా. ప్రకృతే క్రియమాణాన్ని గుణై కర్మాణి సర్వసార. నీ ప్రకృతి లక్షణం ఏమిటి అంటే నీ మనస్సు, నీ ఇంద్రియాలు ఇంద్రియార్థముల మీదకే పోతాయి. నువ్వు వద్దన్నా కూడా అక్కడెక్కడో వడలు చేస్తున్నారనుకో, వాళ్ళు ఎవరో అక్కడ చేసుకుంటున్నారు, నీ ముక్కుకు వాసన వచ్చింది. వాసన రాగానే ఏం చెప్పింది? నీ మనస్సు వెళ్ళి అక్కడ వడలు చేస్తున్నారు అని చెప్పింది. అక్కడ బజ్జీ, నువ్వు చూడలే, అక్కడ చేసేది బజ్జీ, అక్కడ లడ్డు తయారు చేస్తున్నారు. నీ ముక్కు వాసన చూసినంత మాత్రాన నీ మనస్సు అక్కడికి వెళ్ళి అది చూసొచ్చి ఆ ఫలానా వస్తువు అని చెప్పి నాలుకకు అప్పుడే రుచి కూడా చెప్పేసింది. పో అక్కడికి పో, అక్కడ చేస్తున్నారు బెగ్ బారోస్. మంచిగా పెడితే పెట్టించుకో, పెట్టకపోతే అడుగు, అడగకపోతే బట్ ఏమైనా సరే నువ్వు అది తిను. వీడప్పుడు ఎందుకంటే దానికి వశమైనాడు, అందుకని ఏం సరే తిందామని అనుకుంటాడు. అరే ఎందుకు నా మనసు ఇంత కంట్రోల్ లేకుండా ఉంది, దాని ఇష్టం వచ్చినట్టు ఎందుకు వెళుతోంది అని అంటాడు. ఈ బ్రేక్ నీ చేతిలో లేకపోతే ఉట్టి యాక్సిలరేటర్ పెట్టి నీకు కారు డ్రైవ్ చేయమని ఇస్తే నువ్వు ఎవరినన్నా అన్నా కొడతావు, ఎవరి చేతన్నా కొట్టించుకుంటావు. మనస్సును కూడా నువ్వు నియమించుకోకపోతే అంతే సంగతి. యత వాక్ కాయ మానస. అర్జున వివిక్త సేవి, ఒంటరిగా కూర్చో. ఈ విషయాలన్నీ నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే నీకు ఆలోచించడానికి వీలవుతుంది. నువ్వు గుంపులో కూర్చుంటే వీలు కాదు. అందుకని ఎవరిలో మనుషుల్లో ఉండద్దు. ఏకాంత స్థలం చూసుకో. ఏకాంత స్థలం చూసుకోమంటే అడవికి పోమని చెప్పలే. నీ ఇంట్లోనే ఒక గది పెట్టుకో, దేవుడి గది అని చెప్పుకో. దానికి దేవుడితో నువ్వు మాట్లాడు. దేవుడితో నువ్వు మాట్లాడడం ఇన్ ద సెన్స్ నువ్వు అంతర్ముఖం అవడానికి ఆ గదిలో కూర్చో. నన్ను జైల్లో పెట్టారు, నేను ఒక్కదాన్ని గదిలో కూర్చున్నాను, నువ్వు బాధపడక్కర్లే. వివిక్త సేవి, లఘ్వాసి, తక్కువ ఆహారం తిను, అసలు తినకుండా ఉండద్దు, తిను. యత వాక్ కాయ మానస. నీ మనస్సు, నీ శరీరము, నీ వాక్, నీ మాట కంట్రోల్ చేయి. వేదాంతం ఎంతన్నా చెప్పు, నువ్వు అసలు మాట్లాడిన వాడి కాదు, నువ్వు మౌని. వేదాంతం గంటన్నరా నేను మాట్లాడి నేను అస్సలు మాట్లాడి నేను మౌనంగా ఉంటాను అంటే నేను మౌనిని. ఎందుకంటే దుర్వాసుడే మౌని చెప్పాడు. అట్లా నువ్వు మౌని. ధ్యాన యోగ పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రిత. వైరాగ్యం, విరాగం, రాగము లేకుండా ఎవరి మీద. నన్ను ఇవాళ రాగం లేకుండా ఉన్నమాట, నేను భార్యను వదిలిపెట్టేస్తున్నాను, పిల్లలను వదిలిపెట్టేస్తున్నాను, ఉద్యోగం వదిలేస్తున్నాను, సంసారం వదిలేస్తున్నాను కాదు నాయన. అహం వృత్తికి ఇదం వృత్తులతో రాగం ఉంది, అది వదిలే. అదేం కష్టం కాదు, ఇది వదలడమే కష్టం కాదు, అది వదలడం చాలా తేలిక. కానీ నువ్వు అతి కష్టమైన దాన్ని పట్టుకుంటున్నావు, అతి తేలికైన దాన్ని వదిలేస్తున్నావు. అర్జునుడు చెప్తాడు, నా మనసు చాలా కష్టం, తెంచడం మన కృష్ణ అంటాడు. ఎందుకంటే దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంది. అభ్యాసం వైరాగ్యం. అర్జున అభ్యాసం చెయ్యి, వైరాగ్యం సముపాశ్రిత, వైరాగ్యాన్ని ఆశ్రయించు, నీకు అది ఈజీగా వస్తుంది అంటాడు. ఎందుకంటే నువ్వేం వదలక్కర్లేదు. నేను తిండి వదలమని చెప్పలేదు, నేను ఉద్యోగం వదలమనలేదు, నేను డబ్బులు వదలమనలేదు, నేను బ్యాంక్ బ్యాలెన్స్ తీసుకెళ్లి గురువు గారికి ఇమ్మనలేదు. అట్లా ఎవడన్నా అడిగాడంటే వాడు నిజంగా గురువు కాదు. వైరాగ్యం అంటే దేని మీద రాగం? అహం వృత్తికి కర్మజం అన్నటువంటి దాంతో వీటన్నిటితో తాదాత్మ్యం పొందేటువంటి వాటి మీద కాంక్ష కలిగేటువంటి రోగం దానికి పుట్టింది. దాని సహజం రోగం దానికి ఉంచుకోక అది కర్మజం అని ఇది పెట్టుకుంది. ఇంకా ఇదే కాకుండా అది ఇంకా ఏం పెట్టుకుంది అంటే ఇంద్రియాలతో తాదాత్మ్యం. కర్మజంలోనే వస్తాయి ఇవన్నీ. నేను చూస్తున్నాను అంటుంది. నేను ఎవరు? అహం వృత్తి. కంటితో తాదాత్మ్యం చెంది మనస్సు ద్వారా దాన్ని తీసుకొచ్చి
దానికి అంటగడుతున్నారు. నేను చూస్తున్నాను. నీకు ఎక్కడో దీన్ని చెప్పాను, ఆత్మ సంయమ యోగంలోనో గుణత్రయంలోనో చెప్పాను. కన్ను చూడటం లేదు, కన్ను ద్వారా నీకు చూస్తున్నది ఏమిటంటే పరమాత్మ. భక్తి యోగం కాదు. ఎందుకంటే చెరువులో నీళ్లు ఉన్నాయి, చెరువుకి ఒక తూము ఉంది, తూము స్క్వేర్ లాగా ఉంది. ఇప్పుడు నీళ్లు స్క్వేర్ దాంట్లో నుంచి నీళ్లు వస్తున్నాయి, చెరువులో నుంచి నీళ్లు వస్తున్నాయి, వచ్చి పొలానికి పారుతున్నాయి. పొలం నీకు రెక్టాంగిల్ షేప్ లో ఉంది, ఒక పొలము సర్కిల్ షేప్ లో ఉంది. ఇప్పుడు చెరువులో నీళ్లు పొలంలోకి పోయినప్పుడు పొలం ఏ షేప్ లో ఉంటే నీళ్ళు ఆ షేప్ లో నీకు కనపడుతున్నాయి. చెరువులో ఉన్నప్పుడు అది పెద్ద ట్యాంక్ లో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాయి, గుండ్రగా ఉన్నాయి. తూములోకి వచ్చేటప్పటికి అవి గుండులాగా వచ్చినాయి, సర్కిల్ లాగా వచ్చినాయి. తూములో నుంచి కదా వస్తుంది. పొలంలోకి వచ్చేటప్పటికి పొలం ఏ షేప్ లో ఉంటే ఆ షేప్ లో వచ్చినాయి. ఇప్పుడు పొలంలో షేపు ఆ ట్రయాంగిల్ షేప్ ఉందనుకున్నాం పొలం. ఇప్పుడు వాటర్ ట్రయాంగిల్ గా కనపడుతున్నప్పటికీ వాటర్ కి మీకు ఒక షేప్ ఉందా? లేదు, పొలం షేపే. దాని ఉపాధి ధర్మం దాన్ని ఆరోపించుకుంది. అట్లా నీలో ఉన్న అహం వృత్తి బాగా అర్థం చేసుకో. కన్ను అనే అది ట్యాంక్, అహం వృత్తి ట్యాంక్. కన్ను అనేటువంటి తూము ద్వారా విషయాలు అనేటువంటి వాటి మీదకి ప్రసరించింది. విషయాల మీదకి ప్రసరించింది. ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు మీదకి. ఇప్పుడు నాలో ఉన్నటువంటి అహం వృత్తి, అహం చైతన్యం, ఆ చైతన్యం కదా కన్ను ద్వారా వచ్చింది, దీన్ని చూసింది. తిరిగి దీని రూపాన్ని ఇది ఎంత చూసిందో అర్థంలో లాగే దీన్ని అన్ని కిరణాలు లోపలికి తీసుకెళ్ళింది. ఇప్పుడు బయటికి వచ్చింది, ఈ వస్తువుని కప్పేసింది, తిరిగి దీని షేప్ లోపలికి తీసుకెళ్ళింది ఎవరు? నా చైతన్య శక్తి. కన్ను కాదు. తూము నేను నీళ్ళు ఇచ్చాను అంటున్నా. ఇప్పుడు మరి నువ్వు నా కన్ను నేను చూశాను అంటున్నావే. నీ కన్ను చూడకపోతే నీ మనసు చూడగలదు. గుడ్డివాడు చూడటం లేదా? గుడ్డివాడు కూడా ఈ ప్రపంచంలో వస్తువుల్ని చూస్తున్నాడు. గుడ్డివాడు ఇట్లా పట్టుకుని ఇది క్యారం బోర్డు అంటున్నాడు. మరి గుడ్డివాడి కళ్ళు లేవే, ఇది వాడి క్యారం బోర్డు అని ఎట్లా తెలిసింది? వాడి మనసు దీని మీదకి వచ్చింది. కాబట్టి కన్ను ద్వారా వస్తావు, నువ్వు కంటితో చూడటం లేదు. నీకు ఆత్మసమయం గుర్తుంది కదా. అసలు అన్ని చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటే, అంటే ఆ చెప్పిందే ఇప్పుడు కన్సాలిడేట్ చేస్తున్నాడు. కొత్తగా ఏం చెప్పటం లేదు పరమాత్మ. ఇంతకుముందు చెప్పిందే నాయన నీకు ఇంకా కాస్త విపులంగా చెబుతున్నాను అంటున్నాడు. రికాపిచులేషన్ కదా ఇది. ఇప్పుడు కన్నుతో తాదాత్మ్యం చెందింది. నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను తింటున్నాను, నేను 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 అని మాట్లాడుతోంది. ఆ మాట్లాడుతున్నది అహంవృత్తే. ఇంద్రియాలతో తాదాత్మ్యం చెంది, అందుకే దేహంతో తాదాత్మ్యం చెందినప్పుడు అది కర్మజం, కర్మ చేస్తున్నది. కర్మ ఎప్పుడైతే చేస్తున్నదో కర్మ ఫలాలు వచ్చినాయి. కర్మ ఫలాలు పెరిషబుల్ ఫలాలు ఇమ్మీడియట్ గా అనుభవించాలి, లేకపోతే అవి కుళ్ళిపోతాయి. అనుభవించడం కోసం ఇమ్మీడియట్ గా మళ్ళీ జన్మకి వెళ్తోంది. మళ్ళీ జన్మ, మళ్ళీ కర్మ. ఇప్పుడు కర్మ నుంచి నువ్వు విముక్తి కావాలంటే నువ్వేం చెయ్యాలి? అహం వృత్తిని ఇంద్రియాలతో తాదాత్మ్యం చెందకుండా నువ్వు జ్ఞానంతో గ్రహించాలి. అందుకే నీ సర్వకర్మాఖిలం పార్థ జ్ఞానేన పరిసమాప్యతే అన్నాడు. జ్ఞానయోగంలో చెప్పాడు ఈ మాట. సర్వకర్మాఖిలం పార్థ. ఎప్పుడు పోతుంది నీకు ఈ కర్మంతా? కర్మ చేయడం, మళ్ళీ ఫలితం రావడం, మళ్ళీ ఫలితం అనుభవించడం కోసం మళ్ళీ జన్మకి వెళ్ళడం, మళ్ళీ రావడం, ఇది నాకు తప్పడం లేదు. ఇది ఎప్పుడు పోతుంది అంటే ఈ అహం వృత్తికి ఎప్పుడైతే కర్మజం అనే దేహంతో తాదాత్మ్యం పొంది కర్మలన్నీ సంపాదించుకుంటున్నదో అది సంపాదించుకుంటున్నటువంటి కర్మలన్నీ జ్ఞానం కలిగితే పోతాయి అన్నాడు. జ్ఞానం కలిగితే ఎట్లా పోతాయి అంటే అది కర్మ చేయటం లేదని నీకు అర్థమైపోతుంది. ఈ కర్మ జరగని, కానీ నీవు చేయటం లేదు. అది జరగవలసింది జరిగింది. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తాడంటే, ఎక్కడో యోగంలోనే మనం చెప్పుకున్నాం.
ఇనుప ముక్కలన్నీ ఉన్నాయి, చిన్న చిన్న ఐరన్ పీసెస్. ఒక పేపర్ పెట్టి పేపర్ కింద మ్యాగ్నెట్ పెట్టాను, పేపర్ మీద ఐరన్ పీసెస్ పెట్టాను. ఇప్పుడు ఈ మ్యాగ్నెట్ ఈ ఐరన్ పీస్ ఏం చేస్తోంది, దానికి టచ్ కాదా, ఇది కదులుతోంది, కింద ఉంది. వీళ్ళిద్దరికి మధ్యలో ఎవరున్నారు, పేపర్ ఉంది. పేపర్ ఉన్నంతసేపు ఇక్కడ మ్యాగ్నెట్ ఉంటే ఈ ఇనుప ముక్కలు కదులుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ మ్యాగ్నెట్ ని టచ్ చేయడం కోసమని. ఇనుప ముక్కలకు సహజంగా కదలిక లేదు. మ్యాగ్నెట్ ని టచ్ చేస్తే ఇనుప ముక్కలు కూడా మ్యాగ్నెట్ అయిపోతాయి. బట్ ఇది టచ్ కాకుండా మధ్యలో ఒక పేపర్, నా అజ్ఞానం అనే పొర అడ్డు ఉంది. జ్ఞానం కలిగితే ఈ అజ్ఞానం పొర పోతే నా ఇనుప ముక్కలు ఏమవుతాయి, మ్యాగ్నెట్ కి టచ్ అవుతాయి. వీటికి ఈ గదిలే రోగం పోతుంది. ఇవి కూడా మ్యాగ్నెట్ అయిపోయి ఇంకో దాని ఇనుప ముక్కలు తీసుకునేటువంటి శక్తి వీళ్ళు సంపాదించుకుంటారు. ఇప్పుడు జీవులందరూ బ్రహ్మమే అయితే వీళ్ళిద్దరికి మధ్య ఉన్న అజ్ఞానం పొరే కదా. ఈ అజ్ఞానం పొర పోతే వీళ్ళు బ్రహ్మమే అయితే వీళ్ళు కూడా బ్రహ్మమే. ఎందుకంటే వాళ్ళు బ్రహ్మనే కదా. వాళ్ళు ఇంకొక జీవుల్ని తరించే శక్తి వాళ్ళకు వస్తుంది. ఒక్కసారి ఆత్మ తెలిసి ఉంటే, మీకు ఇది అర్థమైపోతే, ఇంకొకరిని ధరింపజేసే శక్తి నీకు ఆటోమేటిక్ గా వచ్చింది. నాకేం వస్తుంది, నాకు ఎట్లా వస్తుంది అని అనుకో. గురువుగారు నాకు చెప్పిన రోజున నిజంగా నాకేం రాదు. నీకు తెలిసింది నలుగురికి చెప్పు అన్న రోజున నాకు నిజంగా రాదు. మరి నేను చెప్తాను అని అన్నాను. మరి ఆయన చెప్పమన్నారు, ఆయన మాట ఎదురు చెబుతాను. ఈ రోజు మరి ఎట్లా వస్తున్నది నాకు? నీ ఇనప ముక్క నీ మ్యాగ్నెట్ ని టచ్ అయిపోయింది. ఈ అంటే జీవుడు బ్రహ్మమైనాడు. మరి ఒకసారి బ్రహ్మమైన జీవుడు మళ్ళీ జీవుడు కావడానికి వీల్లేదు. ఇప్పుడు ఈ మాటకి ఇదే ఒకసారి బ్రహ్మమై ఒకసారి జీవుడై అట్లా మాట ముగ్గురు కాపడానికి వీల్లేదు. ఒకసారి బ్రహ్మం అయిపోతే నువ్వు ఆటోమేటిక్ గా నీ జీవత్వం పోతుంది. అంటే ఈ అజ్ఞానం అనే పొర ఎప్పుడైతే పోతుందో అంతవరకు ఈ మ్యాగ్నెట్ తిరుగుతూనే ఉంటుంది, ఇది కదులుతూనే ఉంటుంది. ఈ ఇనుప ముక్కలు తిరుగుతూనే ఉంటాయి. ఇన్ని ఇనుప ముక్కలు ఉన్నాయి. నీ ఇన్ని ఇంద్రియాలు, నీ జ్ఞానేంద్రియాలు, నీ కర్మేంద్రియాలు, వాటితో తాదాత్మ్యం పొంది అహము కర్మజం, కర్మ చేస్తున్నది. కర్మ ఎప్పుడైతే చేస్తున్నదో అది భోక్త అవుతున్నది. చూడు, నేనే చేశాను, ఏ జన్మలో కర్మ చేశాను, ఈ జన్మలో అనుభవిస్తున్నాను అంటుంది కదా. ఏ జన్మలో కర్మ చేసింది, నిజంగా అహం కర్మ చేసిందా, చేయకుండా చేశానని నెత్తినేసుకుంటాను. అక్కడ ఎక్కడ ఖూనీ జరిగితే అందరితో పాటు నేను చూడటానికి వెళ్ళక ఆ ఖూనీ నేనే చేశానన్నాను, జైల్లో పెట్టాడు. దీపం వెలిగించి దేవుడి దగ్గర చక్కగా పాపం పాపకర్మాణం పాపాత్మ పాప సంభవాన్, నేను మహాపాపం చేశాను, త్రాహిమాన్ కృపయాదేవా, నువ్వు కాపాడు దేవుడా అంటే నేను పాపం చేశాను అని 10 మందిలో నువ్వు బోనెక్కి నేనే ఖూనీ చేశాను, జడ్జి గారు మీరు ఎట్లయినా నన్ను కాపాడండి అంటే జడ్జి నిన్ను కాపాడదాం అనుకున్నా కూడా కాపాడలేడు. ఎందుకని? నువ్వే కన్ఫెస్ చేస్తున్నావు, నువ్వు ఒప్పుకుంటున్నావు నేను చేశాను, నేను తప్పు చేశాను అని. వాడు తప్పు చేయలేదురా అని వాదిద్దామన్నా, ఇప్పుడు నువ్వు నిజంగా తప్పు చేశావా, ఈ కర్మ నువ్వు ఇలా కర్మలు చేస్తూ నేనే చేశానంటే నీకు కర్మ అనుభవాలు తప్పదు. నువ్వు అందుకని భోక్తవి కావాల్సి వస్తోంది. నువ్వు కర్మను నువ్వు చేయటం లేదు, నువ్వు అనవసరంగా ఫలితాన్ని క్లెయిమ్ చేసుకుంటున్నావు, నువ్వు అనవసరంగా అనుభవిస్తున్నావు. అనుభవిస్తూ ఓ దేవుడా నువ్వు చేశావు, నేను ఇటువంటి కర్మను అనుభవిస్తున్నాను, దేవుడు ఎంత పార్షాలిటీ అమ్మా నన్ను ఇట్లా కర్మ అనుభవించేట్టు చేశాడు. వాడికేం పని నీతో కర్మ అనుభవింపజేస్తే, వాడికి లాభం ఏముంది? ఎవ్వడికి కర్మ భగవంతుడు ఎవ్వడికి ఇవ్వడు, మనమే చేస్తున్నాము సంకల్ప రూపంగా. కార్యము కారణము, కార్యము కారణము. ఎప్పుడు ఆటను చూడరా అని నీకు చెప్తే ఆటను చూసి ఆనందించు. ఆట నువ్వు ఆడతానని బయలుదేరేటప్పటికీ నీకు కామక్రోధాలు రాగద్వేషాలు వస్తున్నాయి. నీ టీమే గెలవాలని, అవతల టీం ఓడిపోవాలని నీకు ఇవన్నీ వస్తున్నాయి. ఎందుకు? నీ ఆటలో నువ్వు ఇన్వాల్వ్ అయినావు కాబట్టి. నేను విట్నెస్ గా ఉండే ఆట చూడమంటే నీకు వీడు గెలిచినా ఒకటే, వాడు గెలిచినా ఒకటి. ఆటను నువ్వు ఎంజాయ్ చేస్తావు. అట్లా ఈ ప్రపంచాన్ని నువ్వు ఎంజాయ్ చేయమన్నాడు. నువ్వు ఎంజాయ్ చేయకుండా ఏమైంది? అహంవృత్తి దాదాపు చెందింది. దాని లక్షణాలన్నీ తనవి. శరీరం పురుషుడు,
శరీరం ఉన్న పరిసరాలు బ్రాహ్మణుడు. శరీరానికి ఇంద్రియాలు ఉన్నాయి. ఇంద్రియాలతో శరీరం కర్మ చేయటం కోసం, ఎందుకంటే ఒకప్పుడు తను కావాలని కోరుకున్న కర్మే కదా ఇప్పుడు అనుభవిస్తున్నది. ఇప్పుడు చేసేస్తే ఈ కర్మ అయిపోతుంది. అది కాకుండా కర్తృత్వం వహిస్తోంది, నేను చేశాను అని. ఎప్పుడైతే నేను చేశాను అని అంటున్నావో ప్రతిరోజు నువ్వు నిద్రపోయేటప్పుడు ఈ కర్మ అంతా మూట కట్టుకుంటున్నావు, నీ కారణ శరీరంలో దాచుకుంటున్నావు. ఈ మూట తీసుకుపోవడం నీ ఇప్పుడు పని. మరణ సమయంలో ఊరికే ప్రాణం పోవడం కాదు కదా, ఊరికే ప్రాణం పోవడం, ఊరికే మనసు వెళ్ళిపోవడం అంటే ఎక్కడికైనా పోతుంది. రోజు పోతున్నది, నన్ను వదిలిపెట్టి నా మనసు ఎన్నిసార్లు మళ్ళీ దీని వచ్చి నా ఇక్కడ కొంపలకు చేరుతున్నా. కానీ ఇప్పుడు చచ్చేటప్పుడు ఏం చేయాలి? ఈ మూట తీసుకుపోవాలి. నా కర్మంతా నేను పెట్టుకున్న కర్మంతా నాకు రావాలి. ఇది రావాలంటే నేను ఎవరినన్నా మూట మోయటానికి అడగాలి. అందుకు ప్రాణాన్ని అడగాల్సి వస్తున్నది. అతి కష్టం మీద అదంతా లాక్కొస్తున్నది. అందుకు చచ్చేవాడు అంత కష్టపడుతున్నాడు. వాడి స్పృహలోనే వాడు ఉంటాడు. ఈ మూటంతా మరి ఏది మర్చిపోతే ఏమవుతుందో ఇదన్నీ మోసపోవద్దు, మళ్ళీ తీసుకొని పోవాలి కదా. ప్రతి చచ్చేవాడు అలాగే ఉన్నాడమ్మా. ఐసీయూలోకి వెళ్ళి చూసి రమ్మన్నారు మా గురువు గారు మమ్మల్ని. చచ్చేవాళ్ళందరూ ఏం సర్దుకుంటూనే ఉంటారు. వాళ్ళ కళ్ళు వాళ్ళ చూపులు కూడా అట్లాగే ఉంటాయి. సామాన్ అంతా సర్దుకుండి వాడి టెన్షన్ లో వాడు ఉంటాడు. ఎవడన్నా ఇల్లు ఖాళీ చేస్తుంటే మనం వెళ్ళి ఏదైనా పలకరించు, వాడికి ఎంత కోపం ఉంటుంది. ఎందుకంటే వాడు ఏ వస్తువు మర్చిపోతానో ఎక్కడ నన్ను డిస్టర్బ్ చేయవాలి, నేను ఇవన్నీ ఖాళీ చేసుకుంటే పనిలో ఉంటున్నా. ఒక్కొక్కసారి చిలవద్దరికి లైక్ వెన్ దే ఫాల్ అస్లీప్ రైట్, ప్రాణం పోతుంది అప్పుడు కూడా అట్లాగే ఉంటారు బాలాజీ. నిద్రపోక ముందే వాళ్ళన్ని కలెక్ట్ చేసుకుని పెట్టుకుంటారు. వాళ్ళు 3 రోజుల ముందర తెలుస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. వాడు సర్దుకునే, ఎందుకంటే అది నిర్ణయం కాదు, ఇది వదలదుగా. కొత్త జన్మ ఏది కావాలో అది రాదు. సరీసృపంలాగా కదా, తురజలుకంలాగా. ఆ కాళ్ళు అక్కడ పెట్టి కానీ ఈ కాళ్ళు వదలడు. మనం పై మెట్టు మీద కాలు పెట్టి కదా కింద మెట్టు వదులుతాం. అంతవరకు దీని మీద కాలు ఉంచుతాం కదా, ఇట్లా ఎగరం కదా. వాడంతే అలాగే చేస్తారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ లోపల ఉన్నటువంటి అహం వృత్తి మొగ్గలాగా ఉంది. ఎక్కడ నీకు చైల్డ్హుడ్ లో చిన్న పిల్లవాడప్పుడు పుట్టినప్పుడు మొగ్గలాగా ఉంది. అది క్రమక్రమంగా వికసించడం మొదలుపెట్టింది. నీకు నేను అని తెలిసేటప్పటికి, అంటే జస్ట్ 2 yearsకే నేను తెలిసిపోతుంది. వాడి చేతిలో ఉన్న వస్తువు నువ్వు లాక్కో ఇవ్వడు. 2 ఏళ్ళకే వాడికి అర్థమైపోతుంది ఇది నాది నాది అంటున్నాడు. ఒక బిస్కెట్ ప్యాకెట్ మనం తీసుకెళ్ళి ఓ పిల్లవాడి చేతిలో పెట్టు. నువ్వు ఇవే ఇచ్చావు, నాకు ఒక బిస్కెట్ పెట్టమన్నాడు, అది వెంటనే ఇది నాది అంటాడు. వాడు దిగుతుంది, దాంతో తాదాత్మ్యం చెందుతాడు. వాడిది అంటే అప్పటికే వాడికి అహం వృత్తి వికసించింది. అహం వృత్తి దాని 3 అవస్థలు ఉన్నాయి. విశ్వడుగా ఉన్నప్పుడు అహం వృత్తికే విశ్వడు అని పేరు. ఇప్పుడు విశ్వడు అన్నప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్నాడు, అలర్ట్గా ఉంటాడు, ఫుల్ ఫ్లెడ్జ్డ్, బాగా వికసించి ఎవడన్నా ఇంత మాట అంటే వాడి మీద విరుచుకుపడతాడు. ఏం నన్ను అంటావు? నిన్ను కాదు, నేను ఎవడో రమేష్ అనేవాడిని అన్నాను. లేదు నువ్వు నన్నే అన్నావు. ఇక వాడు బతకనివ్వడు నిన్ను. ఎందుకంటే అంత వాడి మీద చిన్న సూర్య ఈగ కూడా వాళ్ళనివ్వడు. ఎవడి మీద వాళ్ళనివ్వటం లేదంటే దేహంతో తాదాత్మ్యం చెందాడు. ఈ దేహం చేసే కర్మలతో తాదాత్మ్యం చెందాడు. ఇప్పుడు నువ్వు ఇట్లా అన్నావు రమేష్ నన్ను అని నేను అంటాను అనుకో, నేను అట్లా అనలేదు. ఎందుకంటే నీ మీద బ్లేమ్ చేసుకోవడం నీకు అసలు ఇష్టమే ఉండదు, అహం వృత్తికి ఇష్టం ఉండదు. అందుకని ఈ శరీరాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటుంది ప్రతి క్షణం. మాటల నుంచి కానీ వాడి ఉనికిని వాడు రక్షించుకుంటూ ఉంటాడు. అసలు వాడికి సంబంధమే లేదు. చైతన్యం శక్తి ఇవ్వాలి, బాడీ కదలాలంటే చైతన్యమే శక్తి ఇస్తోంది. బట్ ఈ శరీరంతో అంత దాదాపు ఉండాల్సిన అవసరం దానికి ఏముంది? అట్లా ఉండదు మొత్తం దాన్ని. అందుకే వాడిని విశ్వడు అన్నారు. విశ్వమంతా నాదేనంటాడు. ఎంత వాడు అనుకుంటాడంటే వాడు పరమాత్మ ప్రతిబింబమే కదా.
చిచ్చాయే కదా. చైతన్యంగా ఉన్నప్పుడు ఈ మొత్తం వాడిది. చైతన్య ప్రతిబింబం అయినాడు కదా, కాబట్టి కదా ఇంత ఇంత అవస్థ వచ్చింది. ఆ చైతన్యంగా ఉండే నెక్స్ట్ దాంట్లో భ్రాంతిజంలో అది వస్తుంది. అదంతా నాకే కావాలి ఎందుకు అనుకుంటున్నాడో భ్రాంతిజంలో వస్తుంది. ఇది కర్మజంలో ఉన్నాం మనం ఇప్పుడు. విశ్వడుగా ఉండి దేహ తాదాత్మ్యం పొంది ఇంద్రియాలతో తాదాత్మ్యం, కులంతో తాదాత్మ్యం, నామరూపాలతో తాదాత్మ్యం, వ్యక్తిత్వంతో తాదాత్మ్యం, వాడి తెలివితో తాదాత్మ్యం. నువ్వు తెలివి తక్కువ వాడివేను ఒప్పుకోడు. నువ్వు తెలివి గలవాడిని, తెలివి తక్కువ వాడు కూడా నువ్వు తెలివి గలవాడిని అంటాడు. ఎవరినైనా నేను పిచ్చి వాడు నేను ఒప్పించు, నువ్వు ఒప్పించలేదు, ఎందుకంటే అహం ఒప్పుకోదు. ఇప్పుడు జ్ఞానం కలిగిన వాడు నవ్వుకుంటాడు. ఆ అహం చూడు దేహంతో తాదాత్మ్యం పొంది ఇన్ని వ్యవహారాలు చేస్తోందో అని నవ్వుకుంటాడు. ఎంత నవ్వుకుంటాడంటే శంకరాచార్యుడు అంటాడు, ఒక యోగ్యుడైన ఒక గృహస్థు ఎదట ఒక వ్యభిచారి డ్యాన్స్ చేస్తోంది, వీడిని ఎట్లా కొట్లా వాడిని లొంగ తీసుకోవాలని. అది ఎన్ని హొయ్యలు చూపించినా యోగ్యుడైన గృహస్థు దానికి లొంగడు. అట్లా ఇది ఒక జ్ఞానం కలిగిన అహం వృత్తి తెలిసిన వాడి దగ్గర ఈ దేహం చేసేటువంటి హొయలన్నీ ఒక భోగం దాని వ్యవహారం లాగా ఉందంటాడు. వాడిని లొంగ తీయలేదు. ప్రవరాక్షుణ్ణి వరువుని ఎన్ని శాస్త్రాలు చేస్తే లొంగ తీసుకుందా? ప్రవరుడు వరువుని ప్రవరుడు అని ఇన్ తెలుగు మన స్టోరీ, ఒక ప్రబంధం. మీ 4000 ప్రబంధాల్లాగా ఇట్లా ప్రబంధాలు ఉంటాయి ఇన్ తెలుగు కూడా. ఒక బ్రాహ్మణుడు ఉంటాడు, వాడి పేరు ప్రవరుడు. మంచి అగ్నిహోత్రము అన్ని చేస్తూ ఉంటాడు, వైఫ్ ఉంది, యోగ్యుడు, కర్మిష్టి. వాడికి ఒకసారి హిమాలయాలు చూద్దామని కోరిక కలిగింది. హిమాలయ పర్వతాలు ఎంత అందంగా ఉంటాయో కవులు వర్ణించడమే కానీ నేను హిమాలయాలకు వెళ్ళలేదు, చూడలేదు. వాళ్ళకి ఏపీ ఎక్స్ప్రెస్ ఎక్కడో ఢిల్లీకి వెళ్తాం, అక్కడి నుంచి హిమాలయాలకు వెళ్ళడం తెలియదు పాపం. ఆ కాలంలో రైళ్లు లేవు, బస్సులు లేవు కదా, వెళ్తూ తెలియదు. హిమాలయం చాలా అందంగా ఉంటుంది, దానికి వెళ్ళాలి అని అనుకుంటాడు. వీడి దగ్గరకు ఒక సిద్ధుడు వస్తాడు ఒక రోజు. సిద్ధులు అంటే రససిద్ధి గలవాడు. వాడు వచ్చి అన్నం తిన్న తర్వాత కూర్చొని ఉంటే, స్వామి మీరు ఏ ఊరు వెళ్ళారు, ఏం చూశారు అంటే, నేను కేదారేశు భజించితే తిరణను గీలించితే హింగుళా పాదాంభూరకములు ప్రయాగ నిలయం పద్మాక్షు సేవించితే అని వాడు చెప్తూ ఉంటాడు. కేదార్ పోయినాను, బదరి పోయినాను, ఇంకో చోటికి పోయినాను, అన్ని చూశానని చెబుతాడు. మొత్తం భారతదేశం అంతా చూశాను. అరే నువ్వు చూడకపోతే ఇంత చిన్న వయసు వాళ్ళలాగా ఉన్నావు, నువ్వు ఇవి ఎలా తిరగగలిగావు అంటే కాళ్ళెడకనే పోవాలి, ఎట్లా పోగలిగావు, ఇదంతా నన్ను మోసం చేయడానికి నువ్వు చెప్తున్నావు నేను అని నవ్వుకుంటాడు. లేదు నేను ఇవన్నీ చూశాను, నా దగ్గర ఒక పసరు ఉంది, ఇది కాళ్ళకు రాసుకుంటే ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు. అయితే ఆ పసరు నాకు కూడా ఇవ్వండి అని అడుగుతాడు. వీడి కాళ్ళకు కూడా ఆ పసరు పోస్తాడు. వీడి ఇంట్లో ఎవరికి చెప్పడు. అంటే ఇవాళ అగ్నిహోత్రం అయిపోయింది, రేపు అగ్నిహోత్రం వేళకు వచ్చేద్దాంలే అని అనుకుని హిమాలయాలు చూసొద్దామని వీడు ఆ కాళ్ళకు పసరు పూసుకుని హిమాలయాలకు వెళ్ళాలని అనుకుంటాడు. అనుకోగానే హిమాలయాలకు వెళ్ళిపోతాడు. అంటే వీడి పసరు ప్రభావం వల్ల హిమాలయాలకు అతడి కాంచ భూమిసురుడు అంబర చుంబి సర జరీపటల ముహుర్ముహుర్లుట దవంగ తరంగ మృదంగ నిస్వనస్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాపిజాలము కటక తెరక్కరేణు కరకంపిత సారము శీతశైలమున్న అటువంటి ఆ హిమాలయ పర్వతానికి వెళ్తాడు. ఆ వెళ్ళి ఆ అందాలన్నీ చూస్తాడు, ఎంతో ఆనందపడతాడు. ఎక్కడో వాడికి ఒక మంచి వాసన ముక్కులకు వస్తుంది. ఎవరో అమ్మాయి ఇక్కడ ఉన్నట్టుంది అంటే ఈ పెర్ఫ్యూమ్ వాసన వస్తోంది, ఎవరో ఆడపిల్లలు ఉండుండొచ్చు ఇక్కడ అటు ఇటు చూస్తాడు. అక్కడ వరుదిని అనే ఒక గంధర్వ కన్య వస్తుంది. అది వీడిని చూసి మోహిస్తుంది. ఇటువంటి వాడు అసలు ఉంటాడా అని ప్రవరుడు అనే ఈ బ్రాహ్మణుడు చూసి ఎన్నో చెప్తుంది. వీడు లొంగడు. వీడు అగ్నిహోత్రుడు అవధానం చేసుకునేవాడు, ఇంట్లో నాకు భార్య ఉంది, నేను నిన్ను పెళ్లి చేసుకొని పొమ్మంటాడు. వీడు అగ్నిహోత్రుడిని ప్రార్థించి ఇంకా దారి చెప్పమని అడుగుతాడు. అమ్మాయి దారి చెప్పదు, ఇంటికి ఎట్లా పోవాలో తెలియదు. ఈ కాళ్ళకు పెట్టుకున్న పసరు కాస్త హిమాలయాల్లో మంచు కరిగిపోయింది. వీడు తిరిగి వెళ్ళలేకపోతాడు. వీడి అవస్థ ఇది. తర్వాత అగ్నిహోత్రుని ప్రార్థిస్తాడు. నేను రోజు నిత్యాగ్నిహోత్రం చేసేవాడిని అయితే అగ్నిహోత్ర నన్ను నా ఊరికి చేర్చు, నాకు అగ్ని కార్యానికి టైం అయింది,
నేను ఇప్పుడు వెళ్ళిపోవాలి అని వీడు అగ్నికి పిలుచుకొని ఆ అగ్నిహోత్రుడు వీడిని ఇంటికి చేరుస్తాడు ఎట్లా ఒకట్లా. ఆ వరోధిని ఒకడెవరో గంధర్వుడు ప్రేమించి ఉంటాడు, అది వాడిని తిరస్కరించి వీడిని ఇష్టపడి ఉంటుంది. ఆ గంధర్వుడు ఈ అదును చూసుకుని వాడి కామరూపం, గంధర్వులు ఏ రూపం కావాలంటే ఈ ప్రవరుడు వేషం వేసుకుని దాని దగ్గరికి వెళ్తాడు. నేను మనసు మార్చుకున్నాను, ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నా వైఫ్ నా తల్లిదండ్రులు అందరిని వదులుకొని వచ్చేసాను, దాన్ని పెళ్లి చేసుకుంటాడు. వాడిని ప్రవరుడనే పెళ్లి, మాయా ప్రవరుడు వాడిని చేసుకుంటుంది. ఇది ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు నేను, దానికి పోయేది ఎన్ని చూపించినా ప్రవరుడు ఎట్లా ఇష్టపడలేదు. తర్వాత వాడికి అసలు రూపం తెలిసిపోతుంది, ఆ అమ్మాయి వాడిని శపించి వెళ్ళిపోతుంది. ఇది ప్రబంధం. ప్రవరుడు తిరిగి ఇంటికి చేరుకుంటాడు, వాడిని ఏం చేయలేకపోయింది వరుసిని. అట్లా ఒక యోగ్యుడైనటువంటి ఆ అహం వృత్తి తెలిసినటువంటి వాడి ముందర దేహం ఎన్ని వ్యవహారాలు చేసినా వాడికి లొంగదు. ఎందుకంటే ఒక్కసారి నీకు జ్ఞానం కలిగితే నువ్వు మళ్ళీ పడిపోవడం అంటూ ఉండదు. ఒకసారి నిర్ణయించుకున్న తర్వాత నేను అహం వృత్తిని అని నువ్వు మళ్ళీ దీంట్లో ఎట్లా పడతావు? పడడానికి ఇంక అవకాశమే లేదు. అందరూ నేను అది పడ్డాను, మళ్ళీ పడ్డాను, మళ్ళీ లేచాను, మళ్ళీ ఆత్మ తెలిసింది, ఇవన్నీ లేదు. ఒకసారే తెలుస్తుంది. ఒక్కసారే నువ్వు జీవుడు అయినావు, ఒకసారే నువ్వు బ్రహ్మం అవుతావు. అదే క్రిస్టియన్ వాళ్ళు కూడా చెప్పేది, ఒక్కసారే జన్మకు వచ్చాం, మీరు జన్మలు అనేవి మాకు లేనే లేవు. వాళ్ళ లెక్క ప్రకారం జన్మలు కూడా లేవు. ఎందుకు అంటే ఫిజికల్ బాడీయే పోతుంది నీకు, నీ సూక్ష్మ శరీరం అట్లాగే ఉంది, అది ఇంకొక స్థూలాన్ని తయారు చేస్తోంది. మళ్ళీ అయిపోయిందా? 40 minutes. నోను కాలేదు బాలాజీ, 36 minutes అయి ఉన్నా. అవునా? నాకు అసలు ఎంత బాగుంది కదా పాఠము, ఇంట్రెస్టింగ్ గా లేదు. మన సంగతి కాబట్టి మనకి ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. ఎవరి కథ చెప్తే మనకు వద్దు, కానీ మనకదే గురువుగారు ఎప్పుడు అంటారు, ఎవరో చెప్పారో నువ్వు నమ్మద్దు, నీ లోపల ఇది సత్యం సత్యం అని అనిపిస్తున్నదా లేదా? ప్రతి క్షణం నీకు అనిపించాలి. ఇందులో ఏ ఒకటి ఎగ్జాజరేషన్ కాదు. అహం వృత్తి విశ్వడుగా ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థలో ఈ దేహంతో ఈ ఇంద్రియాలతో తాదాత్మ్యం చెందుతోంది. ఇవన్నీ నేనే అనుకుంటోంది. అందుకే నేను తింటున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను చేస్తున్నాను, నన్ను ఎవడన్నా అంటే ఒప్పుకోను. ఈ నన్ను నేను నేను అంటున్నది ఎవరు అంటే అహం వృత్తి. ఎవరితో తాదాత్మ్యం చెందంటోంది? శరీరంతో తాదాత్మ్యం. అట్లా కర్మజం, కర్మని అందుకు అది కలెక్ట్ చేసుకుంటోంది. ఎప్పుడైతే శరీరంతో తాదాత్మ్యం చెందుతుందో కర్మ కలెక్ట్ అవుతోంది. దాంతో తాదాత్మ్యం చెందకుండా చేసినప్పుడు కర్మ కలెక్ట్ కావటం లేదు. నువ్వు ఆఫీసులో పనిచేస్తున్నావు, పీపుల్ సాఫ్ట్ వాడికి నువ్వు పనిచేస్తున్నావు, ఆర్కిల్ వాడికి పనిచేస్తున్నావు. నీకు ప్రతి క్షణం తెలుసు నువ్వు ఏ పని చేస్తున్నా దీనివల్ల వచ్చే లాభం కానీ నష్టం కానీ. వాడికేమో నేను పని చేస్తున్నందుకు నాకు ఇచ్చే జీతమే నాది, ఈ ఆఫీసులో ఏ వస్తువు నాది కాదు, బట్ అది నా ఆఫీసే. ఇది నీ ఆఫీసే కానీ ఇది నీది కాదు. దీని మీద లాభ నష్టాలతో నీకు సంబంధం లేదు. ఇది మునిగిపోయినా నీకు నష్టం లేదు, ఇది గ్రో అయినా నీకు లాభం లేదు. నువ్వు తెలిసి కర్మ చేస్తున్నప్పుడు ఆరుకల వాడికి లాభం వస్తే ఏమిటి, నష్టం వస్తే నీకేమిటి? ఇప్పుడు ఇది తెలిసి నువ్వు కర్మ చేసినప్పుడు నీ కర్మఫలం ఎట్లా ఉంటుంది? ప్రకృతే క్రియమాణాన్ని, ఇదంతా ప్రకృతే చేస్తున్నది, నాకు సంబంధం లేదు. నేను ఇందులో ఒక పార్ట్ను మాత్రమే, నా పార్ట్ నా పని ఏదో నేను చేసేయటం, నేను పక్కకు ఉండటం, అది నేను చేయటం లేదు, వాడు నాతో చేయిస్తున్నాడు. ఇప్పుడు లోపల చిచ్చెక్కి పని చేయొచ్చు కదా, నువ్వు చేయవు కదా, శక్తి ఇస్తున్నది అదే కదా. దాంతో తాదాత్మ్యం పొంది నేను చేస్తున్నాను అని ఎందుకు నేను అంటున్నాను? నేను చేస్తున్నాను కాబట్టి నేను అనుభవించాలి. అట్లా విశ్వడుగా ఉన్నప్పుడు అహం పూర్తిగా వికసించి ఉండి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంది, మొత్తం శరీరం అన్నిటితో తాదాత్మ్యం చెందుతుంది. ఇదే స్వప్న స్థితిలో ఉన్నప్పుడు. ఇప్పుడు కర్త భోక్త కూడా అయింది, అంటే ఇది కర్తృత్వం వహిస్తోంది, భోక్తృత్వం అనుభవిస్తోంది కూడా. నాకు బాధ కూడా తింటోంది కదా, ఫలితం కూడా అనుభవిస్తోంది. అన్నిచ్చం దీనికి బాధపడటమే సరిపోయింది, లేకపోతే సంతోషపడటం అహంకారంతో నేను గాంగా చేశాను.
ఆ పని కూడా ఆయనే చేస్తోంది. ఇంకోడైతే చేయలేడు, ఇది నేను కాబట్టి చేశాను అని. ఇది ఆ స్థితిలో నుంచి విశ్వడు, తైజస్సుడు, ప్రాజ్ఞుడు, సమాధి స్వరూపుడు, నలుగురు కదా నువ్వు, ప్రత్యేగాత్మవి కదా. విశ్వడుగా ఉన్నప్పుడు దేహంతో తాదాత్మ్యం నువ్వు తైజస్సుడు అవుతున్నావు, స్వప్న స్థితిలో పోతున్నావు. స్వప్న స్థితిలో కూడా జాగ్రత్త అవస్థలో ఎన్ని ఇంద్రియాలతో ఎంత సంపాదించుకున్నావో సేమ్ నీకు అవే ఉన్నాయి. కళలో కూడా నీకు ఇంతమంది మనుషులు ఉన్నారు, అదే జాగ్రత్త అవస్థలో నీకు పరిచయం లేని మనుషులు కూడా చూస్తున్నావు. నువ్వు స్వప్నంలో నీకు పరిచయం లేని వాళ్ళు కనపడరు. ఎందుకు? నీ చిత్తసాగంలో ఉన్న వాళ్ళే రావాలి, ఆ సన్నివేశాలే రావాలి. ఇక్కడ నీకు అహము కొంచెం ముడుచుకుంది, పూర్తిగా వికసించలే. అంటే మొగ్గ పూర్తిగా విచ్చితే వాసన వస్తుంది, కొంచెం విచ్చుకుని ఉన్నప్పుడు విచ్చుకుంది కానీ అహం ఉంది కానీ బట్ లేదు. కళలో నీవు ఉన్నావు, ఎందుకంటే నువ్వే కదా కళ చూసావు, కళలో నువ్వు ఉన్నావు. బట్ నీకు భోక్తృత్వం లేదు, నువ్వు కర్తృత్వమే, కర్మ చేస్తున్నావు. కళలో నీకు అనుభవించిన ఫీలింగ్ లేదు, నువ్వు భోక్తవి కాదు. అందుకని కళలో నువ్వు చేసినటువంటి కర్మకు ఫలితం లేదు. జాగ్రత్త అవస్థలో నువ్వు చేసిన కర్మకు ఫలితం ఉంది, కళలో నువ్వు చేసిన కర్మకు ఫలితం లేదు. కళలో బిచ్చగాడు బంగారు పాత్రతో పాలు తాగాడు, కడుపు నిండా భోజనం చేసి వచ్చాడు, డిన్నర్ చేసి వచ్చాడు. ఇప్పుడు వాడికి మెలకు వచ్చిన తర్వాత ఆకలి అవుతున్నదా లేదా? మరి అక్కడ కర్త ఉంది, భోక్త లేడు. కళ్ళలో 100 మందిని చంపావు, నీకు శిక్ష లేదు. కళ్ళలో నువ్వు అప్పులు చేశావు, నువ్వు తీర్చక్కర్లేదు. లేదా కళ్ళలో అప్పులు తీర్చేశావు, బయట తీర్చినట్టు కాదు. కళలో సగం ఉంది అని ఎందుకంటున్నాడంటే ఇక్కడ కర్తృత్వం భోక్తృత్వం ఉంది, అక్కడ కర్తృత్వం మాత్రమే ఉంది, నీకు భోక్త లేడు. కళలో ఎలాగైతే నీకు భోక్త లేడో కదా, అట్లా నువ్వు మరణించిన తర్వాత నువ్వు వేరే లోకాలకు పోతున్నావే, అక్కడ కూడా నువ్వు కర్మని సముపార్జించటం లేదు, అక్కడ అనుభవించడమే ఉంది. స్వర్గ నరకాల్లో సుఖ దుఃఖాలు అనుభవించడమే ఉంది, అక్కడ కర్మ చేయడానికి నువ్వు వీల్లేదు. అక్కడికి పోయినాకు చూసుకుంటాలే అంటే అక్కడికి పోయినాకు చూసుకోవడానికి వీల్లేదు. ఎందుకని? నీ స్వప్న స్థితిలో నీకు ఎట్లా భోక్తృత్వం లేదో అక్కడ నీకు కర్తృత్వం లేదు, అక్కడ భోక్త మాత్రమే, నువ్వు అనుభవించడానికి మాత్రమే ఉన్నది. అక్కడ నువ్వు కర్మ చేయడానికి వీల్లేదు. స్వర్గంలో నేనేం పని చేయనియరు, ఈ చేసిన పని ఫలితాన్ని అనుభవించమంటారు. కౌంట్ డౌన్ అవుతూ ఉంటుంది, అయిపోతూ ఉంటుంది. అయిపోయినప్పుడు మరి మనం వచ్చి పడుండాలి. స్వప్న స్థితిలో తైజస్సుడుగా ఉన్నప్పుడు, అందుకే తేజస్సు ఉంది బట్ పని చేయటం లేదు. అంటే ఈ జాగ్రత్త అవస్థలో తాదాత్మ్యం పొందినట్టుగా పొందటం లేదు. కల్లో నిన్ను ఎవడేమన్నా కూడా నువ్వు ఎదురు తిరిగి వాడికి సమాధానం ఈ జాగ్రత్తలో చెప్పినట్టు చెప్పటం లేదు. జాగ్రత్తలో అయితే ఇంత ఈగో వాళ్ళని కూడా అంటే అహం ఫుల్గా పనిచేస్తుంది. స్వప్నంలో అది చేసింది. ఇక సుషుప్తిలోకి వచ్చేటప్పటికి అది మొగ్గలాగా తల్లి గర్భంలో ఎలాగైతే తను ముడుచుకుని పడుకుందో, అందుకే సుషుప్తిలో అహం లయం చెందింది మళ్ళీ బయటకు వస్తుంది, నశించింది మళ్ళీ బయటికి రాదు సుషుప్తిలో. అందుకే సుషుప్తిలో నీకేం తెలిసింది? నువ్వు నిద్రపోతుంటే నాకేం తెలియలేదు. ఎందుకని? తెలుసుకుంటే అహం అక్కడ ఏమైంది? నేనున్నాను బట్ నాకేం తెలియదు, నేను నిద్రపోయినాను. మరి నువ్వు నిద్రపోయినప్పుడు నేను హాయిగా నిద్రపోయినాను అంటున్నావే, హాయిని ఎట్లా అనుభవించావు అంటే బయటకు వచ్చి ఈ తాదాత్మ్యం పొందితే నాకు అలజడి బయలుదేరింది. లోపలికి వెళ్ళి తాదాత్మ్యం వదిలేసేప్పటికీ నాకు అలజడి లేదు. అలజడి లేని హాయి స్వరూపం నాది. అసలు అహం బ్రహ్మాస్మి అంటే నేను ఆనంద స్వరూపుణ్ణి కదా. అక్కడ ఉన్నదేమిటి? నా ఛాయే కదా, చిచ్ఛాయ. అందుకని నేను ఆనంద స్వరూపుణ్ణి. ఆ హాయిని నేను అనుభవిస్తూ ఉన్నా. ఈ జంజాటమే నాకు బాధాకరంగా ఉంది, లేచొస్తే ఈ జంజాటం తగులుకుంటోంది, నేను బాధగా ఉంటున్నా. నిద్రలో శవం మీద పడి ఏడుస్తున్న భార్య కూడా శవం మీద పడి ఏడుస్తోంది. దానికి ఒక క్షణం నిద్ర పట్టింది, అది తలబెట్టింది శవం మీదనే, బట్ దానికి దుఃఖం తెలియదు. చచ్చిన వాడు తన భర్తను గాని దానికి దుఃఖం తెలియటంలే. ఎందుకని?
అహం వృత్తి వస్తేనే నీకు దీని జంజాటకు సంబంధం వస్తుంది. లోపలికి వెళ్తే దీనికి సంబంధం లేదు. అర్థమైందా? అక్కడ ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అని ఎందుకు అనమన్నానంటే, ఏ అహమైతే బయటకు వచ్చి చిచ్ఛాయగా ఉండి ఇవన్నీ అంటున్నదో అది బ్రహ్మస్వరూపమే. అది తెలుసుకుంటే నీకు ఈ జంజాటకమే ఉండదు. ఏమ్మా? అందుకని ఇప్పుడు కర్మజం వరకు అయింది, సహజం అయిపోయింది, కర్మజం అయింది, భ్రాంతిజం రేపు చెప్తాను. అర్థమైంది కదా? ఏం డౌట్ లేదు. ఓం తత్సత్స్వస్తి పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానగణః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. మనం ఇప్పుడు వైవస్వత మన్వంతరే అంటున్నామే. స్వారోచిష మనువు అప్పుడు పుట్టినవాడు. ఆ ప్రవరుడికి, ఆ మాయా ప్రవరుడికి, వరూధినికి ప్రవరుడి వేషంలో ఉన్నప్పుడు మానవ సంతతి ఎక్కడే మొదలైంది. గంధర్వుడు మానవ వేషం వేసుకున్నాడు. వాడికి స్వారోచిష మనువు పుట్టాడు. మను సంభవం అంటే మను చరిత్ర. స్వారోచిష మన్వంతరం అది. ఇప్పుడు వైవస్వత మన్వంతరం ఇప్పుడు నడుస్తున్నది. 14 మనువులు ఉన్నారు. అది కదా. అర్థమైందా? ఇవాళ ఏం డౌట్ లేదు. ఎంత బాగుంది చూడు ఈ శ్లోకం. 52 వివిక్త సేవి లఘ్వాసి యత వాక్కాయ మానసః ధ్యానయోగ పరో నిత్యం వైరాగ్యం సముపాసతే. వివిక్త వన్ ఇస్ ద వన్ యు బి అలోన్. యా యు బి అలోన్. ఎవ్వరితో కలవద్దు, ఒంటరిగా ఉండు. ఓకే డౌట్. యా ఇంకా డౌట్ వచ్చిందా? ఇదిలే you said it long time back. The example that I gave you at that time, right? Like if you are doing work, if I am doing work, right? If you are doing, let's say you get up in the morning, you want to do some work, even though you are tired, right? You still get up and do it, right? If I also wake up in the morning, I also have to do something, but for some reason I don't feel like doing working, but because nobody is there, I have to do it. I have to do it, right? So రజోగుణం ఇమీడియట్ గా వస్తుంది. ఎందుకు అలా వస్తుంది? నేను ఎందుకు చేయాలి? అహం వృత్తే నేను ఎందుకు అంటున్నాను. అహం వృత్తి నీ కర్మం ఏదైతే ఉందో అది నువ్వు చెయ్యాలి కదా. ఇవాళ నీ కర్మలో నువ్వు ప్రీవియస్ కర్మ రాసుకోవచ్చుకుంటే ఇవాళ నేను డ్యూటీ చెయ్యాలి అని ఉంటే నేను వద్దనన్నా కావాలనన్నా ఈశ్వరుడు నాతో కొట్టైనా చేయిస్తాను. అటువంటిప్పుడు నాకై నేనే చేస్తే పోలే, ఎవరితోనో కొట్టించుకుని ఎందుకు పని చేయాలి అనుకున్నప్పుడు నీకు రజన్స్ రాదు. అందరూ పడుకుని ఉంటే నేనే పని చేయాల్సి వస్తుంది అనుకున్నప్పుడే అహం వృత్తి తన్ని తాను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం అట్లా మాట్లాడుతుంది. విచారణ చేసుకుంటే అది పోతుంది. అది ఒక్కొక్కసారి పోతుంది, ఒక్కొక్కసారి ఎందుకు అలా? దాంతో సంబంధం పెట్టుకోవడంలోనే నీకుంది. అహం వృత్తికి ఇదం వృత్తులతో సంబంధమే కదా. ఇక్కడే కదా నీకు వైరాగ్యం రావాలి. ఆ వైరాగ్యం వచ్చేస్తే నువ్వు ఆ క్షణంలో అది గుర్తు చేసుకో, నీకు రాదు. అది అప్పుడు వైరాగ్యం మరి ఎప్పుడూ నువ్వు అదే గుర్తు చేసుకో. 10 సార్లు గుర్తు చేస్తే 11వ సారి ఆటోమేటిక్ గా అది ఏం రాదు. నిజంగా నీ బాడీ చేయలేకపోతే నువ్వు చెయ్యొద్దు. నీది పిటీ కండిషన్ లేపాలి. అది ఆనందం 1G నీది మరీ పిటీబుల్ కండిషన్.